ప్రేమగల తండ్రి, కృపగల దేవ, జీవం గల నాయన, పరిశుద్ధుడైన మహా గొప్ప దేవ, 8వ వాక్యపు పండుగలలో ప్రధానాంశమును మేము ముందుంచుకొని ఎన్నో విషయాలు ధ్యానిస్తూ ఉన్నాం. మరొక నూతన సెషన్లోనికి మమ్మల్ని నడిపిస్తున్నందుకు స్తుతులు చెల్లిస్తున్నాం. ప్రభువా, విలువైన సంగతులు, శ్రేష్టమైన సంగతులు కేవలం మీ ఆత్మ సహాయము చేత మాత్రమే మేము నేర్చుకునగలమని మీ సన్నిధిలో మా యొక్క అసమర్థతను, అయోగ్యతను, అనర్హతను, నిస్సహాయ స్థితిని ఒప్పుకొనుచు సహాయం చేయమని వేడుకొనుచు, మమ్మల్ని బలపరచమని మొరపెట్టుచు, ఈ ధ్యానమును ఆశీర్వదించమని వేడుకొనుచు, మీ ప్రియకుమారుడు, మా ప్రభు ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన మీకే సమర్పించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. సెషన్ నంబర్ 22, 22వ సెషన్లోనికి మనం ప్రవేశిస్తున్నాం. శ్రమలలో సంతోషమా? మనిషికి ఇది సాధ్యమా? మనందరి క్రైస్తవ భక్తి జీవితాలకు, పరలోక యాత్రకు సంబంధించిన జీవితాలకు ఈ అంశం చాలా అవసరం. దానిని ఇప్పటికే మనము గుర్తించి ఉండాలి. చరిత్రలో, క్రైస్తవ సంఘ చరిత్రలో ఒక ఉన్నతమైనటువంటి శిఖరాలకు అధిరోహించగలిగినటువంటి ఒక క్రైస్తవ వీరుడు అపోస్తలుడైన పౌలు గారు. ఆయన తన జీవితంలో క్రీస్తు నిమిత్తమే బ్రతికాడు. ఎందుకంటే ప్రభువు చెప్పాడు, మీరు నా నిమిత్తమే బ్రతకాలని. నా నిమిత్తము మీరు బ్రతికితే శ్రమలు తప్పవు. అవి ఆయన పొందుతున్నాడు. కానీ మీరు సంతోషంగా ఉండాలి అన్నాడు ప్రభు. పౌలు గారు సంతోషంగా ఉన్నాడు. ఇది ఎలా సాధ్యమైంది అనే ప్రశ్నకు సమాధానం, ఆయన తన జీవితంలో వేటిని గురించి ఆలోచనలు కలిగి ఉండాలి, వేటిని పక్కన పెట్టాలి అన్న దానిపై మంచి క్లారిటీ కలిగినటువంటి మనిషి. అది మనం నేర్చుకోవాలి భక్తులను చూసి. అలా నేర్చుకోవడానికి చేసే ప్రయత్నంలోనే ఆయన వ్రాసిన ఒక పత్రిక, ఫిలిప్పీ సంఘానికి వ్రాసిన పత్రిక. దానిని మనము ధ్యానిస్తున్నాం. 4 అధ్యాయాలు కలిగినటువంటి పత్రికను ఇప్పటి వరకు మనము 2 అధ్యాయాలు ముగించి 3వ అధ్యాయంలోనికి ప్రవేశించుటకు సిద్ధంగా ఉన్నాం. 3వ అధ్యాయంలో మొత్తం మనకు 21 వచనములు ఉన్నాయి. 21 వచనములు కలిగిన ఈ అధ్యాయాన్ని మనము 3 భాగాలుగా విభజించుటకు సిద్ధపడుతున్నాం. విభజిద్దాం. 3వ అధ్యాయపు విభజన చూస్తే అందులో మొదటి భాగము 1వ వచనము నుండి 11 వచనములు, 2వ భాగము 12 నుండి 16, 3వ భాగము 17 నుండి 21. మళ్ళీ 1 నుంచి 11 వచనములు మొదటి భాగము, 12 నుండి 16 వచనములు 2వ భాగము, 17 నుండి 21 వచనములు 3వ భాగం. వెరీ గుడ్. ఈ అధ్యాయం మనకు అర్థం కావాలంటే, ఈ అధ్యాయంలో పౌలు గారి ప్రయత్నం ఏంటో మనకు తెలియాలంటే, ముందుగా పౌలు గారు పరిచర్య చేస్తున్న ఆ రోజుల్లో క్రైస్తవ్యానికి, క్రైస్తవ సంఘానికి ఒక సమస్యగా ఉండిన ఒక వ్యవస్థను గురించి ఇక్కడ నేను ప్రస్తావించాలి. అది తెలియకపోతే ఈ అధ్యాయం అర్థం కాదు. వ్యవస్థను ఇంగ్లీష్లో సిస్టమ్ అని అంటాం. ఆ రోజుల్లో ఒక వ్యవస్థ ఉండేది. అది ఒక మతపరమైన వ్యవస్థ. మతాన్ని ఇంగ్లీష్లో రిలీజన్ అని అంటాం. వ్యవస్థని ఇంగ్లీష్లో సిస్టమ్ అని అంటాం. మతపరమైన వ్యవస్థను
రిలీజియస్ సిస్టమ్ అని అంటారు. ఇంతకీ ఇప్పుడు నేను మాట్లాడుతున్న ఈ రిలీజియస్ సిస్టమ్ అన్నది ఎలాంటి మతపరమైన వ్యవస్థ అన్న ప్రశ్నకు సమాధానం, ఒక మనిషి స్వర్గములో అడుగు పెట్టాలంటే లేదా పరలోకంలో అడుగు పెట్టాలంటే ఆ మనిషి ఖచ్చితంగా కొన్ని కార్యాలను చేయాలి లేదా క్రియలను చేయాలి. ఆ క్రియలను చేస్తే కానీ దేవుని ఎదుట నీతిమంతుడని ఎంచబడడు. నీతిమంతుడని ఎంచబడకపోతే పరలోకం రాదు అని బోధించే ఒక మతపరమైన వ్యవస్థ. ఇంకా సులభంగా చెప్పాలంటే క్రియల వలన నీతిమంతులు అవ్వడం, అది కాన్సెప్ట్ ఈ వ్యవస్థలో. మీరు చెప్పండి, నేను వింటాను. ఈ వ్యవస్థలో కాన్సెప్ట్ ఏంటి? క్రియల వలన నీతిమంతులు అవ్వడం. నో, క్రియల వలన నీతిమంతులు కారు. మీరు చప్పట్లు కొడితే నా పాయింట్ మీకు అర్థం కాలేదు. క్రియల వలన నీతిమంతులు అవ్వడం అనే ఒక వ్యవస్థ ఆ రోజుల్లో ఉండేది. ఆ వ్యవస్థను ఆంగ్ల భాషలో ఏమంటారో స్క్రీన్ మీద చూద్దాం. ఆన్ ద స్క్రీన్ చూడండి. లీగలిస్టిక్ రిలీజియస్ సిస్టమ్. మళ్ళీ లీగలిస్టిక్ రిలీజియస్ సిస్టమ్. ఇక మీదట భవిష్యత్తులో మనం మాట్లాడే ఏ గ్రంథ వివరణలోనైనా, మునుపు ఇంతకుముందు నేను మాట్లాడినప్పుడు అనేక సందర్భాలలో ఈ పదప్రయోగం చేశాను, మళ్ళీ ఇక్కడ చేస్తున్నాను, మీకు గుర్తు చేయాలి, తప్పదు. క్రొత్త నిబంధనలోని పుస్తకాలు మనం చదివేటప్పుడు ప్రత్యేకంగా మొదటి శతాబ్దాన్ని మనసులో పెట్టుకొని మనం దేన్నైనా చదవాలి అంటే, నేర్చుకోవాలి అని అంటే, ఆ రోజుల్లో క్రైస్తవ నిజబోధకులకు, క్రైస్తవ సంఘాలకు ఒక ప్రక్కలో ఒక ముల్లుగా ఆ రోజుల్లో ఉన్నటువంటి ఒక భయంకరమైన వ్యవస్థే ఈ వ్యవస్థ. ఈ వ్యవస్థ ఏ మతములో ఉండినది అని అడిగితే ఆ మతము పేరు యూద మతం. వీళ్ళు ఏం చేసేవారంటే, నిజమైన క్రైస్తవ బోధకులు అనేక ప్రాంతాలలోకి వెళ్ళి సువార్త చెప్పి సంఘాలను స్థాపించి చక్కగా విశ్వాసులను నడిపించే పరిస్థితిలో ఉంటే, కొంతమంది ముఖ్యంగా యెరూషలేము నుండి, యెరూషలేములో యూదులు ఎక్కువగా ఉండేవారు. పెంతెకోస్తు పండుగ దినాన వాక్య ప్రకటన జరిగిన తర్వాత అనేక మంది లోపలికి వచ్చారు ప్రభువుని స్వీకరించి. ఆ అనేక మందిలో నెమ్మదిగా అనేక మంది యూదులు నజరేయుడైన యేసును మెస్సీయగా స్వీకరించి క్రైస్తవులుగా మారుతున్నారు. బాగానే ఉంది. అయితే క్రైస్తవులుగా మారుతున్న యూదులలో కొందరు పాత చింతకాయ పచ్చడిని వదలలేకపోయారు. అంటే క్రైస్తవ్యాన్ని అయితే స్వీకరించారు, కానీ ఇంకా యూద మతానికి సంబంధించిన కొన్ని పారంపర్యాచారాలను వారు వదులుకోలేకపోయారు. కొన్ని సందర్భాలలో ఇశ్రాయేలీలకు పాత నిబంధనలు ఇవ్వబడిన ధర్మశాస్త్రం ఏదైతే ఉన్నదో, ఆ ధర్మశాస్త్రానికి సంబంధించిన కొన్ని విషయాలు క్రొత్త నిబంధన ఏర్పడిన తర్వాత అవి కొట్టివేయబడ్డాయి. ఇవి కొట్టివేయబడినవి ఇప్పుడు మేము క్రొత్త నిబంధనలో ఉన్నామన్న సంగతి ఎరుగకనే ఇంకను వాటిని కూడా మోసుకొని క్రైస్తవ సమాజంలో ఉండేవారు. అలాంటి వారి గురించి పౌలు భక్తుడు తన మిగిలిన పత్రికలలో కూడా చెబుతూ ఉంటాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 14 నుంచి చదువుకుందాం. 14 నుంచి. మరియు వారి మనస్సులు కఠినములాయను గనుక
నేటి వరకును పాత నిబంధన చదవబడినప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడెనని వారికి తేటపరచబడక ఆ ముసుకే నిలిచి ఉన్నది. నేటి వరకును మోషే గ్రంథము వారు చదువునప్పుడెల్లా ముసుకు వారి హృదయముల మీద ఉన్నది. కానీ వారి హృదయము ప్రభువు వైపునకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుకు తీసివేయబడును. అంటే ఆయన ఎవరి గురించి అయితే మాట్లాడుతున్నాడో వాళ్ళు ఇంకను ప్రభువు వైపునకు తిరిగిన వారు కాదు. అదేనా అర్థమైంది? ఆ మాట చూద్దాం. 16వ వచనం, వారి హృదయము ప్రభువు వైపునకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుగు తీసివేయబడుతుంది. ఏమిటా ముసుగు? ఏమిటా ముసుగు? ఇంకా పాత నిబంధనకు సంబంధించిన శరీర సంబంధమైన ఆచారాలను మనము పాటిస్తే కానీ ఇంకా పస్కా పశువులను వధించాలి. అసలైన పస్కా పశువు ఆల్రెడీ వధింపబడ్డాడు. ఇక మరలా పస్కా పశువులను వధించాల్సిన అవసరం లేదు. ఇక అవసరం లేదు అన్న సంగతి ఎప్పుడు ఒక మనిషి ఎరుగుతాడు? ప్రభు వైపును చూసినప్పుడు. ఆయన వైపు చూస్తే ఇవన్నీ అవసరం లేదని తెలుస్తుంది. కొంతమంది ఆయనను సరిగా చూడలేకపోతున్నారు. క్రైస్తవ్యాన్ని స్వీకరించి కూడా ప్రభువును చూడలేకపోతున్నారు. నేను ఎవరి గురించి మాట్లాడుతున్నాను చెప్పండి? క్రైస్తవులుగా మారిన కొందరు యూదుల గురించి, అన్యజనుల గురించి కాదు. యూదులు, యూదేతరులు, క్రైస్తవ సంఘాలలో ఉంటూ యూద మత ఛాయలను ఇంకా పూర్తిగా వదులుకోక ఇది కావాలి, ఇది యాడ్ చేయాలి. సరే, అంతవరకు పర్వాలేదు, వాళ్ళ బతుకు ఇంకేం చేద్దాం, మారరు అని అనుకుంటుంటే అక్కడతో ఆగకుండా వీళ్ళు ఏం చేసేవారు? క్రైస్తవ సంఘాలలోనికి, అనేక ప్రాంతాలలోనికి వచ్చి అన్యజనులుగా ఉండి క్రైస్తవులైన వారి దగ్గరకు వచ్చి, విందాం, అన్యజనులుగా ఉన్నవారు క్రైస్తవ్యంలోనికి ఎవరైతే వచ్చి ఉంటారో వాళ్ళను డిస్టర్బ్ చేయడం మొదలుపెట్టారు. ఎవరు? క్రైస్తవులుగా మారిన యూదులు, క్రైస్తవులుగా మారిన యూదులు, క్రైస్తవులుగా మారిన అన్యజనులను డిస్టర్బ్ చేస్తున్నారు. ఏమని? ఈ క్రిస్టియానిటీ అనేది మా మతంలో నుంచి వచ్చింది, మాది. మీరేమో అన్యజనులు. అన్యజనులైన మీరు అంటే యూదేతరులు క్రైస్తవ్యంలోనికి రావాలంటే యూద మతము ద్వారా రావాలి, ద్వారా. అన్యజనులైన మీకు క్రైస్తవ్యానికి మధ్యలో మేము వారధులం, వంతెనలం. యూద మతం అనే బ్రిడ్జ్ ఎక్కకపోతే క్రైస్తవ్యంలోనికి మీరు రారు. ఇది వీళ్ళ కాన్సెప్ట్. మళ్ళీ ఇప్పుడు మేము బ్రిడ్జ్ ఎక్కాలంటే ఏం చేయాలి? అది అన్యజనులకు వచ్చే సహజ సిద్ధమైన ప్రశ్న. దానికి వీళ్ళు ఇచ్చే సమాధానం సున్నతి చేయించుకోవాలి. అప్పుడే మీరు క్రైస్తవ్యంలోనికి అడుగు పెట్టడానికి సరైన మార్గంలో ఉన్నట్టు. ఈ సమస్య ఆ రోజుల్లో ఉండినదో లేదో తెలుసుకోవడానికి అపోస్తలుల కార్యములలో తెలిసిన ఒక వచనాన్ని చూద్దాం. 15వ అధ్యాయం, అపోస్తలుల కార్యములు 15వ అధ్యాయం, మొదటి వచనం. కొందరు యూదయ నుండి వచ్చి, ఎక్కడికి వచ్చి? యూదయ నుండి వచ్చి ఎక్కడికి వచ్చి? అంతియొకయకు వచ్చి. శిష్యులు మొట్టమొదట క్రైస్తవులు అనబడింది ఎక్కడో అక్కడికి వచ్చి ఏమంటున్నారు? మీరు మోషే నియమించిన ఆచారము చొప్పున సున్నతి పొందితేనే గాని రక్షణ పొందలేరని సహోదరులకు బోధించి. సహోదరులు అంటే
క్రైస్తవులు. సహోదరులు అంటే సంఘములో ఉన్న విశ్వాసులు. ఇంతకు వచ్చిన వాళ్ళు ఎవరు? యూదులు, పరిసయ్యులు. 5వ వచనం పరిసయ్యుల తెగలో విశ్వాసులైన కొందరు లేచి. ఇక్కడ మీరు ఆలోచించండి, పరిసయ్యుల తెగలో విశ్వాసులట అంటే యేసు ప్రభువును స్వీకరించిన వారిలో పరిసయ్యులు కూడా ఉన్నారు. కానీ పాత గాలి మాత్రం బోల. పరిసయ్యుల తెగలో విశ్వాసులైన కొందరు లేచి అన్యజనులకు సున్నతి చేయింపవలెననియు మోషే ధర్మశాస్త్రమును గైకొనుడనియు వారికి ఆజ్ఞాపింపవలెనని చెప్పిరి. ఎవరైతే ఈ బోధ మోసుకొచ్చి అంత్యొకయలో ఉన్నటువంటి క్రీస్తు సంఘములోనికి ప్రవేశించారో వారితో పౌలునకును బర్నబాకును ఏం జరిగింది? 2వ వచనంలో పౌలునకును బర్నబాకును వారితో విశేష వివాదమును తర్కమును కలిగినప్పుడు ఈ అంశము విషయమై పౌలును బర్నబాయు తమలో మరికొందరును యెరూషలేమునకును అపోస్తలుల యొద్దకును పెద్దల యొద్దకును వెళ్ళవలెనని సహోదరులు నిశ్చయించిరి. అంటే మీకు ప్రాబ్లం ఉందన్న సంగతి మీ దృష్టికి తీసుకొని వస్తున్నాను. ఇదంతెందుకు? ఫిలిప్పీ పత్రికలోని 3వ అధ్యాయం అర్థం చేసుకోవడానికి. ఆ 3వ అధ్యాయం మనకు అర్థం కావాలంటే ఆ రోజుల్లో క్రైస్తవ సంఘాలు ఎదుర్కొంటున్న ఒక సమస్యను గురించి మనకు తెలియకపోతే మ్యాటర్ అర్థం కాదు. కొరింథీ 2వ పత్రికలో ఏమన్నాడు? వారు ప్రభువును చూడనంత వరకు ఆ ముసుకు నిలిచే ఉంటుంది. విచిత్రం ఏంటంటే పరిసయ్యుల తెగలో విశ్వాసులట. ఎవరి యందు విశ్వాసులు? క్రీస్తునందు విశ్వాసులే. నజరేయుడైన యేసునందు విశ్వాసులే. కానీ ముసుకేసుకున్న విశ్వాసులు, ముసుకింకా తీయని విశ్వాసులు. ఎవరిని చూడడం లేదు? సరిగా ఎవరిని చూడడం లేదు? ప్రభువును చూడడం లేదు. వారి పారంపర్యాచారములను బట్టి మేము గొప్పోళ్ళమని చెప్పుకుంటున్నారు. వారి పారంపర్యాచారములను బట్టి సంతోషిస్తున్నారు, ఆనందిస్తున్నారు. ఇప్పుడు నేను చెప్పిందంతా మైండ్లో పెట్టుకొని 3వ అధ్యాయానికి రండి. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం మొదటి వచనము. మెట్టుకు నా సహోదరులారా ప్రభువునందు ఆనందించుడి. అది నొక్కితే విషయం అర్థమవుతుంది. ఎందుల్లో ఆనందించాలి? ప్రభువునందు ఆనందించండి. ప్రభువునందు ఆనందించడం అంటే ప్రభువును బట్టి ఆనందించండి. ప్రభువునందు ఆనందించండి. మీ ఆనందానికి ఆయన మాత్రమే కారణం కావాలి. మీ ఆనందానికి ఆయన రక్తం మాత్రమే కారణం కావాలి. మీ ఆనందానికి ఆయన బలియాగం మాత్రమే కారణం కావాలి. మీ ఆనందానికి మీరు ఆయన యందు విశ్వాసం ఉంచడం అన్నది మాత్రమే కారణం కావాలి. కానీ కొందరు మీ సంఘములో ప్రవేశించి మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నారన్న సంగతి నాకు తెలుసు. వాళ్ళు కుక్కలు ఎందుకన్నాడో చూద్దాం. మెట్టుకు నా సహోదరులారా ప్రభువునందు ఆనందించుడి. అదే సంగతులను మీకు వ్రాయుట నాకు కష్టమైనది కాదు, మీకది క్షేమకరం. అదే సంగతులు అంటే ఒకప్పుడు నేను మీకు ఏవైతే బోధించానో అవే సంగతులు, ఇప్పుడు ఇంతకుముందు నుంచి ఏదైతే రాసుకుంటూ వస్తున్నానో అవే సంగతులు అంటే అర్థం ఏంటి? సేమ్ అంటే చెప్పిందే చెప్పడం. కొత్త విషయం ఏం చెప్పట్లేదు నేను.
అదే సంగతినే మరలి చెబుతున్నాను, అదే సంగతే మరలా మరలా మరలా. ఒక్కటే విషయాన్ని ఇన్ని మార్లు చెబితే నీకేం ప్రాబ్లం లేదని మీరు అడిగితే, అసలు నాకు ప్రాబ్లమే లేదు, నేను ఈ విషయాన్ని మరలా 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 చెప్పడం వలన అది మీకు క్షేమం. క్రైస్తవులకు తెలియాల్సిన విద్య ఏమిటి? ప్రభువును చూసే విద్య, ప్రభువును చూసే కోణం, ఆయనను మాత్రమే చూసే జీవితం. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన ఆయన వైపే చూడ్డం, ఆయన వైపే చూడ్డం, ఆయన వైపే చూడ్డం, ఆయన వైపే చూడ్డం, ఆయన వైపే చూస్తూ ఆనందించడం, ఆయన వైపే చూస్తూ ఆయనను బట్టి ఆనందించడం. నిన్నేమన్నాడు జకర్యా 2:10? నిన్న ఏమన్నాడు 2:10 జకర్యా గ్రంథంలో ప్రభు? నేను వస్తున్నాను, సంతోషించండి, సంతోషించండి. సెమినార్లకు వచ్చినప్పుడు కొన్ని సందర్భాల్లో అన్నీ సౌకర్యంగా ఉండకపోవచ్చు, మనం ఇంట్లో ఉన్నట్టు ఉండవు పరిస్థితులు ఇక్కడ. అయినా కూడా ఇంత ఆనందంగా 6 రోజుల పాటు మనం ఉండడానికి కారణం ఏంటి? ఒకే ఒక్కటి, మన చూపంతా వాక్యం పైన ఉంది. మన దృష్టంతా వాక్యం మీద ఉండడం వలన పప్పులో ఉప్పు తక్కువైనా బీపీ లెక్కట్లేదు కదా. ఇంట్లో వండుకున్నట్టుగా ఇక్కడ ఒకవేళ లేకపోయినా భలే చేస్తారు వంటలు, అది నేను వాళ్ళనేమనట్లా, సూపర్. ఒకవేళ ఇప్పుడు రాయలసీమ నుంచి సహోదరులు వచ్చారు, కొంచెం కారం భలే తింటారు, ఇక్కడ సరిపోకపోవచ్చు. కొంతమంది కారం తక్కువ తినొచ్చు, వాళ్ళకు కొంచెం ఎక్కువ అవ్వచ్చు. ఇంట్లో మనం వండుకున్నట్టుగా కొన్ని సందర్భాల్లో ఇక్కడ ఉండకపోవచ్చు. అయినా కూడా ఎందుకు ఏ ఇబ్బంది లేకుండా ఎంత సంతోషంగా ఉండడం ఇక్కడ? మనకు ప్రధాన దృష్టి దేని మీద ఉంది? వాక్యంపై. మీరు ఇప్పుడు సెమినార్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత సంతోషంగా మీరు వెళ్ళిపోయినప్పుడు, ఎందుకు ఇంత హ్యాపీగా ఉన్నావు సెమినార్ నుంచి వస్తే? మొన్న పప్పు చేశారండి, అదిరిపోయింది అంటారా? బిర్యానీ భలే ఉందండి, హైదరాబాద్ బిర్యానీ అంటామా? ఇంటికి వెళ్ళిన తర్వాత మన సంతోషానికి కారణం అంటే ఏమని చెబుతాం? వాక్యం. ఇది 6 రోజుల గురించి. కానీ మన జీవితంలో ఎప్పుడూ సంతోషంగా ఉండడానికి వాట్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ యువర్ హ్యాపీనెస్ అని అడిగితే, అర్ధరాత్రి నిద్ర లేపినా మనం చెప్పాల్సిన సమాధానం జీసస్ క్రైస్ట్. ఏమని చెప్పాలి? నీ సంతోషానికి రహస్యం ఏమిటి? ఆన్సర్ చెప్పాలి, నా ప్రభు, నా ప్రభు. ఈ విషయాన్ని మరలా 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 ఎన్ని మార్లు చెప్పమన్నా నేను రెడీ అంటున్నాడు ఆయన. ఎందుకు? అది మీకు క్షేమం, క్షేమం. అయితే మీ మైండ్స్ని డైవర్ట్ చేయడానికి కొన్ని కుక్కలు తిరుగుతున్నాయి, జాగ్రత్త. 2వ వచనం. కుక్కలు అంటే ఏ బ్రీడు అనకూడదు, ఇవి మనకు తెలిసిన కుక్కలు కాదు. కుక్కకుండే తత్వం తన వాంతికి తిరిగినట్టుగా కొంతమంది యూద మతాన్ని విడిచిపెట్టి క్రైస్తవ్యంలోనికి వచ్చారు. వచ్చిన వాళ్ళు వచ్చినట్టు ఉండకుండా మళ్ళీ యూద మతం దగ్గరికి వెళ్తున్నారు. అందుకే వాళ్ళు కుక్కలు. ఎందుకు వాళ్ళు కుక్కలు? విడిచిపెట్టిన దానిని మళ్ళీ పట్టుకుంటున్నారు. కుక్కతత్వం అదే. విడిచొచ్చారు, మళ్ళీ అది పట్టుకుంటున్నారు.
ఎవరు వాళ్ళు? క్రైస్తవులుగా మారిన యూదులు సంపూర్ణంగా మతాన్ని విడిచిపెట్టకుండా ఆ పాత ఛాయలను కూడా మోసుకొని వస్తూ ఆ పాత ఫ్లేవర్ని ఇక్కడ అతికించే ప్రయత్నం చేస్తున్నారు. ఎలా అతికిస్తున్నారు? అపోస్తుల కార్యములు 15లో క్రైస్తవులైతే కుదరదు, సున్నతి చేసుకోవాలి. అసలు మీరు క్రైస్తవులు అవ్వాలంటే ఫస్ట్ మీరు యూదులు కావాలి. అసలు యూదులు అవ్వకుండా మీరు క్రైస్తవులు ఎలా అవుతారు? అంటే మీరు నీతిమంతులు అవ్వాలంటే క్రీస్తునందు విశ్వాసం ఉంచడం మాత్రమే సరిపోదు, యూద మతాచారాలను పాటించాలి. ఒకవేళ అదే నిజమైతే మనకు పరలోకాన్నిచ్చే సంపూర్ణ శక్తి క్రీస్తుకు లేనట్టే. కేవలం ఆయన యందు విశ్వాసం ఉంచితే ఆ విశ్వాసము మనకు పరలోకాన్ని తెచ్చిపెట్టే అంత శక్తివంతమైనది కాకపోతే నీతిమంతుడు విశ్వాస మూలమున జీవించును అన్న మాటకు అర్థం లేదు. ఆయన నమ్ముకుంటే సరిపోదు, ఆయనను విశ్వసిస్తే సరిపోదు. అర్థం ఏంటి? హీ ఈజ్ నాట్ సఫిషియంట్. ఆయన మనకు చాలినవాడు కాదు, కావాల్సిన వాడే కావాలి, చాలినవాడు కాదు. ఈ భావాలను బోధించే కుక్కలు కొన్ని ఉన్నాయి అంటున్నాడు. ఇంకా దుష్టులు వారు, ఈ ఛేదన ఆచరించువారు వారు. ఛేదన సున్నతి, ఛేదన సున్నతి. శరీరమును ఆస్పదము చేసుకుని వారు, సున్నతి గలవారము మేము, శరీర సున్నతి గలవారము మేము అతిశయిస్తున్నారట. సున్నతి గలవారనబడిన వారు, వీళ్ళ అతిశయానికి కారణం సున్నతి. వీళ్ళ అతిశయానికి కారణం వారికి ఉన్నటువంటి నేపథ్యం, బ్యాక్గ్రౌండ్. మా తండ్రి అబ్రహాము, మా మతం యూద మతం, మేము వేరు, మా జాతి వేరు, మా బ్యాక్గ్రౌండ్ వేరు, మా హిస్టరీ వేరు. ఇవి చెప్పుకొని అతిశయిస్తున్నారు. అంటే వీళ్ళెవ్వరూ ప్రభువును చూసేవారు కాదు. పౌలు గారు, ఒకప్పుడు నేను కూడా అలాంటి బతికినోడ్నే 25 సంవత్సరాల కిందట. ఒకప్పుడు నేనంతే. బహుశా ఇప్పుడు మీ దగ్గరకు వచ్చి మాట్లాడుతున్న వాళ్ళు కూడా అంత పర్ఫెక్ట్గా ఉండరేమో. ధర్మశాస్త్రము విషయములో నేను అనింద్యుడను. సరే, నా గురించి ఒకసారి చెప్తాను వినండి. కావలయునంటే నేను శరీరమును ఆస్పదము చేసుకునవచ్చును. మరి ఎవడైనను శరీరమును ఆస్పదము చేసుకున్న దలచిన ఎడల నేను మరీ ఎక్కువగా చేసుకోవచ్చు. ఎందుకంటే 8వ దినమున సున్నతి పొందితిని, ఇశ్రాయేలు వంశపు వాడనై బెన్యామీను గోత్రములో పుట్టి. ఎందుకు అంత స్పెషల్గా ఎందుకు చెప్తున్నాడు? బెన్యామీను గోత్రం 12 గోత్రాలలో బెన్యామీను గోత్రానికి ఒక స్పెషల్ ప్రివిలేజ్ ఉంది. 12 గోత్రాలను పాలించిన మొట్టమొదటి రాజు బెన్యామీను గోత్రికుడు, పేరు సౌలు. ఇలాంటి కొన్ని కారణాల వలన బెన్యామీను గోత్రం అంటే కొంచెం అల్పమైనదైనా, చివరిదైనా బెన్యామీను గోత్రానికి కొన్ని ప్రత్యేకతలు కనబడతాయి బైబిల్లో. అదే చెప్తున్నాడు.
8వ దినమున సున్నతి పొంది తిని, ఇశ్రాయేలు వంశపు వాడనై, బెన్యామీను గోత్రములో పుట్టి, హెబ్రీయుల సంతానమైన హెబ్రీయుడనై, ధర్మశాస్త్రము విషయము పరిసయ్యుడనై, ఆసక్తి విషయము సంఘమును హింసించువాడనై, ధర్మశాస్త్రము వలని నీతి విషయము అనింద్యుడను. అంటే ఒక్కడు వేలెత్తి చూపగలిగే అవకాశమే లేకుండా బతికినోండి నేను. ఇది నా ప్రొఫైల్. నాకంటే పర్ఫెక్ట్గా ఇన్ని సర్టిఫికెట్లు కలిగిన వాడు, ఇన్ని క్రెడెన్షియల్స్ కలిగిన వాడు మీ దగ్గరకు వచ్చే ఈ కోతులలో ఒక్క కోతికి లేదు, ఒక్కడికి లేదు. అది నాది. వాటిని బట్టి ఒకప్పుడు కాలర్ ఎగిరేసేవాడిని. ఒకప్పుడు చెప్పాలంటే అవన్నీ నా ఆస్తులు, నేను అతిశయించడానికి కారణాలు, నా ప్రాపర్టీ, నా ఆస్తి. కొందరు చూడండి, జేబులో రూపాయి ఉండదు, కాలు మీద కాలు వేసుకొని బతుకుతుంటారు. ఎందుకంటే 100 ఎకరాలు ఉన్నాయట ఎక్కడో. 100 ఎకరాలు ఉండేసరికి బేఫికర్, ప్రాబ్లమే లేదు. అంతగా నెత్తి మీదకి వస్తే 100లో 2 లేపేస్తాను అంతే. 2 లేపేస్తే 20 ఏళ్ళు బతుకుతాను. మళ్ళీ 20 ఏళ్ళు బతకాలంటే ఇంకొక 2 లేపితే చాలు. 100లో 10 పక్కన పెడితే జీవితాంతం బతుకుతా నేను. ఆస్తి కళ్ళ ముందు చూడ్డానికి ఏమీ లేకపోయినా వెనకల 100 ఎకరాల ఆస్తి ఎలాగైతే ఆస్తిగా ఉంటుందో కొంతమందికి, పౌలు గారి ఆస్తులేంటి? ఇశ్రాయేలు జాతివాడు, తెగలో పరిసయ్యుడు, ఆసక్తి విషయములో సంఘాన్ని హింసించేవాడు, అసలు ధర్మశాస్త్రము వలన నీతి. ధర్మశాస్త్రము వలన నీతి ఏంటి? క్రియలు చేయడం. ఎందుకంటే పౌలు గారు పుట్టే సమయానికి యూద మతం చెడిపోయింది. ఎలా చెడిపోయింది? దేవుని ఆజ్ఞలు కాదు, దేవుని ఆజ్ఞలను మాత్రమే పాటించే యూద మతము లేదు పౌలు గారు పుట్టే సమయానికి. మానవులు కల్పించిన పద్ధతులే, దైవోపదేశములని బోధించే బోధలు వచ్చేసాయి పౌలు గారు పుట్టే సమయానికి. గలతీ పత్రికలు అంటాడు, నా పితరుల పారంపర్యాచారముల యందు విశేష ఆసక్తి గలవాడని నేను. 14వ వచనం, మొదటి అధ్యాయం, గలతీ పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం. నా పితరుల పారంపర్యాచారమందు విశేష ఆసక్తి గలవాడనై, నా స్వజాతీయులలో నా సమాన వయస్కులైన అనేకుల కంటే యూదుల మతములో ఆధిక్యత నొంది తినని నా నడవడిని గురించి మీరు వింటిరి. ఎందులో ఆసక్తి? పితరుల పారంపర్యాచారాలలో. ఏమిటి పితరుల పారంపర్యాచారం? క్రియలు చెయ్యాలి. ఇవి చేస్తే నీతిమంతులు అవుతాం, ఇవి చేస్తే నీతిమంతులు అవుతాం. నీతికి ఆధారం క్రియల. నీతికి ఆధారం విశ్వాసం కాదు. పాత నిబంధనలో అబ్రహాము దేవునిని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. నీతిమంతుడు విశ్వాస మూలమున జీవించును. విశ్వాసం అంటే ఎలా వస్తుంది? వినుట వలన వస్తుంది. ఎవరిని గూర్చిన మాట వలన? అది క్రీస్తును గూర్చిన మాట వలన. క్రీస్తును గూర్చిన మాట విని, ఆ విన్న మాటల ప్రకారంగా విశ్వాసం వస్తే అది నీతికి కారణమవుతుంది. విశ్వసించి సిలువ నొద్దకొచ్చి అప్పుడు ఆ రక్తంలో జీవితాన్ని కడుక్కుంటే అప్పుడు నీతిమంతులు అవుతాం. కానీ పౌలు గారు దీనంతటికి ఒకప్పుడు వ్యతిరేకి. ఒకప్పుడు పౌలు గారు నజరేయుడైన యేసు అను ఆయన గురించినటువంటి సువార్తకు వ్యతిరేకి, విరోధి.
అతిశయముతో నిండిపోయినవాడు. దేనిని బట్టి అతిశయం? పౌలు గారికి ఒకప్పుడు నేను సున్నతి పొందినవాడను. నంబర్ 2 ఇశ్రాయేలు వంశపు వాడను. నంబర్ 3 బెన్యామీను గోత్రంలో పుట్టినవాడను. ఇంకా హెబ్రీయుల సంతానంలో పుట్టిన హెబ్రీయుడను. ఇంకా ధర్మశాస్త్రం విషయంలో పరిసయ్యుడను. ఇంకా సంఘాన్ని హింసించేవాడను, నా మతాన్ని కాపాడేవాడను. ఇంకా ధర్మశాస్త్రము వలన నీతి విషయమై అనింద్యుడను. ఇవన్నీ నా సర్టిఫికెట్స్. లాభాలు, గొప్పలు. ఒకప్పుడు అంటే ఎప్పుడు? ముసుగున్నప్పుడు. దమస్కుకి వెళ్ళేటప్పుడు ముసుగు లేపేశాడు ప్రభు. ముసుగు లేపగానే మ్యాటర్ అంత అర్థమైపోయింది. నా ఆనందం ఈయనే అని, నా సంతోషం ఈయన. ఎవరి పేరు చెబితే నాకు ఒళ్ళంత మండేదో, ఈరోజు అదే పేరు చెబితే నా ఒళ్ళు పులకరిస్తోంది. ముసుగుంటే ఆనందాన్ని చూడలేం, ఆనందాన్ని పొందలేం, ఆనందాన్ని అనుభవించలేం. ఆనందం అంటే సంతోషం. ఎప్పుడైతే ముసుగు తీసివేయబడినదో, 7వ వచనం, అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటుని. ఒకప్పుడు అవే నా ఆస్తులు అనుకున్నాను. మళ్ళీ ఒకప్పుడు అవే నాకు ఆస్తులు లాభము అంటే అర్థం ఏంటి చెప్పండి? ఆస్తి. ఇప్పుడు ఆ ఆస్తులనన్నిటినీ వదిలిపెట్టుకోవడానికి సిద్ధపడ్డాను. ఎందుకో? అసలైన ఆస్తిని సంపాదించుకోవడానికి. మన దగ్గర ఒక కారు ఉంది అనుకోండి, కాసేపు అది అమ్మితే 5 లక్షలు వస్తుంది అనుకోండి. కాసేపు రామోజీ ఫిలిం సిటీ పక్కన ఇక్కడే ఎకరము 10,000 అన్నారు. ఎకరము 10,000 అన్నారు అనుకోండి. చేతిలో డబ్బులు లేవు, బ్యాంకులో పైసలు లేవు, రోజు కారు మాత్రం పక్కనే ఉంది. 10,000కి ఎకరం, రామోజీ ఫిలిం సిటీ. అధ్యక్ష, మనం ఏం చేస్తామో చెప్పండి? ఏం చేస్తాం? కార్ ఫర్ సేల్. కొనేవాడెవడు ఉంటారండి? 5 లక్షలకి అమ్మాలనుకుంటున్నా, 4 లక్షలు ఇవ్వు చాలు, ఇచ్చేయడమే. నేను అడుగుతున్నాను ప్రశ్న, కారును వదులుకోవడానికి ఎందుకు సిద్ధపడుతున్నావు? కారు కంటే విలువైన భూమి రెడీగా ఉంది. కారు కంటే విలువైన భూమి పక్కన ఉంది. కారు వద్దనుకుంటున్నాం. ఇది మనకు అర్థమైతే, ఇశ్రాయేలీయుడు, హెబ్రీయుడు, పరిసయుడు, ధర్మశాస్త్ర విషయంలో అనింద్యుడు, ఇన్ని సర్టిఫికెట్లు ఉన్నాయి మెడకాయలో. ముసుగు లేపాడు దమస్కుకి వెళ్ళేటప్పుడు. ఇక్కడ చూస్తే పిచ్చోడిని, ఆస్తంటే ఇది కదా, ఆస్తంటే ఈయన కదా, ఈయనకు మించిన ఆస్తి ఇంకొకటి లేదని మెడలో ఉన్న చైన్ అంతటిని, గొలుసును తీసిపడేశాడు. క్రీస్తు నిమిత్తము నేను సమస్తమును నష్టముగా ఎంచుకోవడం మొదలుపెట్టాను. ఎందుకంటే నా జీవితంలో నేను తెలుసుకున్నది, ఆయనకు మించిన ఐశ్వర్యము లేదు,
ఆయనకు మించిన ఆస్తి లేదు, ఆయనకు మించిన ప్రాపర్టీ లేదు. నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. ఆయన గురించి తెలుసుకోవడానికి, తెలుసుకుంటూనే ఉండడానికి ఎంత నష్టాన్ని భరించమన్నా ఐఎమ్ రెడీ, ఐఎమ్ రెడీ. ఎంత ఖర్చైనా పర్లేదు, ఆ సంబంధం ఓకే చేయండి అంటారు కొంతమంది. ఎంత ఖర్చైనా పర్లేదు, ఎందుకు? ఆ ఫ్యామిలీ అలాంటిది, బాబు బంగారం. ఎంత ఖర్చైనా పర్లేదు. పౌలు గారి దగ్గరకు వస్తే, ఏది కోల్పోయినా పర్లేదు, నా ప్రభువును నేను కోల్పోదలుచుకోలేదు, నా ఆనందం ఆయనలో ఉంది, ఆయనలో ఉంది. 9వ వచనం, క్రీస్తును సంపాదించుకొని. అబ్బే, ఏమైనా అర్థమైందా మీకు ఈ పాయింట్? క్రీస్తును సంపాదించుకొని. ఆ పదం ఎలా ఉంది? డబ్బుల సంపాదన మనకు బాగా అర్థమవుతుంది. ఆస్తి సంపాదన, ఎకరాల సంపాదన, భూముల సంపాదన, భవనాల సంపాదన. సంపాదన అంటే అది కదా. ఈయనేంటి విచిత్రంగా మాట్లాడతాడు? నేను క్రీస్తును సంపాదించుకోవాలని డిసైడ్ అయిపోయాను. విషయం ఏంటంటే, మనకు కూడా తెలియదు ఈ సీక్రెట్. భూమి మీద మనం విశ్వాసులనే ఉన్నాం, కానీ విశ్వాసులకు అసలైన ఆస్తి అంటే ఏంటో మనకు క్లారిటీ లేదు. చూడండి, క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్రమూలమైన నా నీతిని గాక క్రీస్తు నందలి విశ్వాసము వలననైన నీతి, అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగుపడు నిమిత్తం ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలుగవలెనని ఆయన మరణ విషయంలో సమాన అనుభవము గలవాడనై ఆయనను, ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తము, ఆయనను నెక్స్ట్ ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలివాడ నగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తము. వస్తాను అక్కడికి. సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. బైబిల్ కోర్సులో, బైబిల్ కాలేజీలో ఒక సపరేట్ పాఠం ఉంది దీని గురించి. ఆ పాఠంలో ఒక అద్భుతమైన పాయింట్ ఇప్పుడు మీ ముందు తీసుకొని వస్తాను. పేతురు భక్తుడు చెప్పాడు. అది పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం చూద్దాం. పేతురు గారి పత్రిక, మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. మనుష్యుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు, పెన్నుంటే అండర్లైన్ చేయండి, నెక్స్ట్ మాటలు, అమూల్యమును సజీవమునైన రాయియగు ప్రభువునొద్దకు రావాలి. ఇంగ్లీష్లో చూపించాలి. ప్రభువు ఒక రాయి. ఏ రాయి? సజీవమైన రాయి. సజీవమైన రాయిని లివింగ్ స్టోన్ అంటాం. కేవలం ఆయన లివింగ్ స్టోన్ మాత్రమే కాదు, ఆయనకి ఇంకొక క్వాలిటీ ఉంది. ఏమిటది? అమూల్యమైన రాయి అన్నాడు. చూడండి, అమూల్యమైన రాయి. ఎవరు? యేసు ప్రభు. సజీవమైన రాయి మాత్రమే కాదు, అమూల్యమైన రాయి. 7వ వచనం, విశ్వసించుచున్న మీకు, చెప్పండి అందరూ చదవండి, విశ్వసించుచున్న మీకు, అందరూ చదవాలి. ఆయన అమూల్యమైన వాడని చెప్తే కుదరదు, బాగా చదవండి.
విశ్వసించుచున్న మీకు, నెక్స్ట్ మీరు చదవండి, అది ఆయన అమూల్యమైన వాడు. 100 ఎకరాల పొలం కాదు, హైటెక్ సిటీలో పెద్ద బిల్డింగ్ కాదు, మన దగ్గర ఉన్న 50 కార్లు కాదు, మెడలో ఉన్న బంగారము కాదు, బ్యాంకులో ఉన్న పైసలు కాదు. ఆయన విశ్వాసులకు, అదేనా 7వ వచనంలో, విశ్వసించుచున్న మీకు అంటే విశ్వాసులేగా, విశ్వాసులకు ప్రాపర్టీ ఎవరు? ఆయన. చూపించు. నౌ టు యూ హూ బిలీవ్ దిస్ స్టోన్ ఈజ్ ప్రెషస్. అంటే అమూల్యమైన వాడు. విశ్వాసులారా, బైబిల్ చెబుతోంది, విశ్వాసులారా, ఆయన ది మోస్ట్ ప్రెషస్ ప్రాపర్టీ. ఈ రాయి విలువ నీకు తెలుసా అని అడుగుతోంది వాక్యం. పౌలు గారికి తెలిసింది, ఆయనను సంపాదించుకొనుటకు దేనినైనా వదులుకోవడానికి సిద్ధపడుతున్నాడు. ముసుగుంటే ఆయన కనబడడు. ఏవేవో కనబడతాయి. శ్రమలలో పౌలు గారు ప్రభువును చూస్తూ బతికేస్తున్నాడు. శ్రమలలో మనమెందుకు పడిపోతున్నామంటే ముసుగు నిలిచి ఉంది. మనకేవేవో గుర్తొస్తున్నాయి, ఎవరెవరో గుర్తొస్తున్నారు. వద్దాం ఫిలిప్పీ పత్రిక. నాకు నేను ఒక మాట చదువుదాము, ఆగుదామన్నాను. ఆయనను ఎరుగు నిమిత్తము 10-11 వచనములు, ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలుగవలెనని ఆయన మరణ విషయములో సమాన అనుభవము గలవాడనై. ఇదేంటిది? ఆయన మరణ విషయములో సమాన అనుభవము గలవాడనై ఉండాలన్నది నా కోరిక. ఆయన మరణమేమైనా బెడ్ మీద పడుకుంటే రాత్రి నిద్రలో వచ్చిందా? నాకు మరణం వస్తే ఆయన లాంటి మరణం కావాలంటున్నాడు ఏంటి? ఇంకా ఆయన కోరిక ఏంటో చెప్పనా, అందులో 1% కూడా తగ్గకూడదు. ఎంత దుఃఖకరమైన, ఎంత వేదనతో కూడుకున్న మరణమది, ఎంత అవమానకరమైన మరణమది. అది నేను ఎరగాలి. కొన్ని అనుభవిస్తేనే మ్యాటర్ అర్థమవుతుంది. కొన్ని అనుభవిస్తేనే మ్యాటర్ అర్థమవుతుంది. ఊరిని చూస్తేనో, ఎవరో చెబితేనో, మనం వింటేనో విషయం అర్థం కాదు. చిన్న ఎగ్జాంపుల్ చెప్పనా? ఇది ఒక గ్రంథ వివరణ. 10 కొద్ది సెషన్స్ మాట్లాడుతూనే ఉండాలి రోజంతా. వినేటప్పుడు మీరేమనుకుంటుంటారు? వస్తాడు, చెబుతాడు, వినేద్దాం, అంతే, అంతవరకే. మరలో అనుకోకపోతే ఇక్కడ సహోదరులు వాళ్ళు ఏమనుకుంటుంటారు చెప్పనా? ఏమనుకోకపోతే ఒక్క మెసేజ్ చెప్పాలంటే ఎంత ప్రిపేర్ అవ్వాలి? ఐఎమ్ రైట్ ఆర్ నాట్? అంటే నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, ఈ కష్టం ఏంటో వీళ్లకు తెలిసినట్టుగా మీకు తెలిసే అవకాశం లేదు. ఎందుకంటే వారును అదే రంగంలో ఉన్నారు కనుక.
అదే ఫీల్డ్లో ఉన్నారు కనుక, అదే బాటలో ఉన్నారు కనుక, అదే బాటలో ఉన్నారు కనుక. అంటే మోస్ట్ ఆఫ్ యూ మే నాట్ బి స్పీకర్స్. ఇక్కడ కూర్చున్న వారిలో ఎక్కువ మంది స్పీకర్లు కాకపోవచ్చు, విశ్వాసులు ఉండొచ్చు. ఈ కష్టం, ఈ మెంటల్ వర్క్ కూర్చొని మామూలుగా వినే విశ్వాసుల కంటే వాక్యము బోధించే బోధకులు త్వరగా పసిగట్టగలరు. ఎన్ని కోణాలలో దీన్ని ఆలోచించాలి. అంటే నేను చెప్పేది ఏంటంటే పాయింట్, నేను మీకంటే వాళ్లకు బాగా తెలుసు. దట్ ఈస్ ద పాయింట్ ఐఎమ్ ట్రయింగ్ టు షేర్ హియర్. నేనంటే ఏంటో మీకంటే ఇక్కడున్న వాళ్ళకు బాగా తెలిసే అవకాశం ఎక్కువ ఉంది. అది మీకు ఎగ్జాంపుల్గా అర్థమైతే, పౌలు గారు, నాకు ప్రభువును సంపూర్ణంగా ఎరగాలనుంది, నాకు ప్రభువును సంపూర్ణంగా ఎరగాలనుంది. మళ్ళీ ఇప్పుడు ఈ పత్రిక వ్రాసే సమయానికి పౌలు గారికి ప్రభువు సంపూర్ణంగా తెలీదా అంటే తెలీదనే అంటున్నాడు. ఎందుకు అని అడిగితే, ఆయన పడినన్ని అవమానాలు నేను ఇంకా పొందలా, అందుకే ఆయన నాకు ఇంకా పూర్తిగా తెలియదు. ఆయన పడినన్ని హింసలు నేను ఇంకా పొందలేదు. దురాత్మల సమూహం అంతా ఒకే ఒక్కడిపై యుద్ధానికి దిగారు. ఆ ఒక్కడు ఇటు మానవులతోనూ, దురాత్మల సమూహం అంతటితో, దురాత్మల సమూహాలలో కొందరు కాదు అందరూ, అంతమందితో ఆయన పోరాడినప్పుడు ఆయన మానసిక స్థితి ఏమిటి? అసలు పాపం అనేది అంటకుండా బతకడం అంటే, మచ్చ లేకుండా బతకడం అంటే అది ఎలానో నాకు తెలియాలి. ఆ స్థితికి నేను ఎదగాలి. ఆయన పడినన్ని శ్రమలు నేను పొందాలి. నేను అన్నట్లు ఆయన అంటున్నాడు, ఆయన మరణ విషయములో సగము అనుభవము గలవాడనయ్యా, సమాన అనుభవము గలవాడనయ్యా, సమాన అనుభవము గలవాడనై ఆయనను, ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలివాడ నగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. వేటిని నష్టంగా ఎంచుకుంటున్నావు? వేటిని పక్కన పెడుతున్నావు? ఆయన కొరకు దేనినైనా లెక్క చేయడానికి, లెక్క చేయకుండా పక్కన పెట్టడానికి నేను సిద్ధం. ప్రియ సోదరులారా, సోదరీమణులారా, కొన్ని సందర్భాలలో మనం తెలియక ఏమంటామో చెప్పనా, ఆయనను బట్టో, ఆమెను బట్టో, వీళ్ళను బట్టో నేను అనవసరంగా వచ్చాను ఈ క్రైస్తవ్యంలోనికి, అక్కడే బాగుండేది, అనవసరంగా వచ్చాను ఈ క్రిస్టియానిటీలోనికి, ఏదో అనుకున్నాను, ఇలా ఉంటుందని నాకు తెలియదు. మీలో ఎవరైనా ఇంతవరకు ఎప్పుడైనా ఇలాంటి మాటలు మాట్లాడి ఉంటే మీరు ముసుగు వేసుకొని చూస్తున్నారు. ముసుగేసుకున్నారు గనుక క్రైస్తవులే కనబడుతున్నారు. ముసుగు తీస్తే క్రీస్తు కనబడతాడు. చూడడం మొదలు పెట్టండి. క్రైస్తవ్యంలోనికి వచ్చిన వారు క్రీస్తును చూడాలి. మొదటి వచనం అదే, మెట్టుకు సహోదరులారా ప్రభువును బట్టి ఆనందించుటే. మీరు క్రైస్తవ్యంలోనికి వచ్చింది క్రైస్తవులను బట్ట, క్రీస్తును బట్ట? మీరు అర్థం చేసుకోగలిగితే, అర్థం చేసుకోవడానికి ప్రయత్నాలు మొదలు పెడితే రోజూ ఆయనను ఎరుగుట, అప్పుడు మీకు మ్యాటర్ అర్థం కావాలి. ఆయనకెంత తపన ఉందో మనకంత తపన రావాలి. నశించిన దానిని వెదికి
రక్షించుటకే ఆయన ఈ లోకానికి వచ్చాడు. భారం, చింత. అయ్యో కొరాజీనా అని ఎందుకు అనాలి? అయ్యో అనే పదం ఎందుకు వాడాలి? ఇది ఆలోచించండి ఈ సంవత్సరం అంతా చాలు. అయ్యో బేత్సైదా, అయ్యో కపెర్నహోమా, ఎందుకు అయ్యో అనే పదం చెప్పండి? భారం. ఆ మాట చదివినప్పుడు నేనెందుకు నా సంఘం గురించి, నా సంఘం అంటే నా తోటి విశ్వాసుల గురించి, నేనెందుకు ఇంత భారము నాకు లేదు? రవీంద్ర గారు వాక్యం చెబుతూ యెషయా గ్రంథంలో వచనాన్ని చూపించి, ఎవడు దీనుడై దీన మనస్సు గలవాడై ఇంకా నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాననే మాట చూపించి, ఆయన అన్నమాట చెప్పాలి గనుక నేను చెబుతున్నాను. నిజంగా నాకు కూడా వాక్యం అంటే ఇక్కడ చెప్పుతున్నంత భయము లేదు, అంత భయము నొందడానికి నేను కూడా ప్రయత్నం చేయాలన్నట్టు. ఆయన భయము గురించి చెప్పాడు, నేను భారం గురించి మాట్లాడుతున్నా. యెషయా గ్రంథంలో ప్రస్తావించబడుతున్నంత భయం చెప్పే నాకు కూడా లేదన్నాడు. అయ్యో కొరాజీనా అని ప్రభు అన్నప్పుడు ఆ అయ్యో అనే మాటలోని భారం మనకు 1% కూడా అర్థమైందని నేను అనుకోను. పౌలు గారు ఆయన శ్రమానుభవములో నేను పాలివాడనవ్వాలని సమస్తమును నష్టపరుచుకుంటున్నాను. కొంతమంది తమ్ముళ్ళు అడుగుతుంటారు, సోదరులు, నేను ప్రయాణాలు చేస్తూ సువార్త పరిచర్యకి వెళ్తుంటే మేము కూడా వస్తాం, నేను కూడా ఎందుకు వస్తావు అని అడిగితే ఎలా ఉంటుందో నాకు తెలియాలి. చెబుతున్నారుగా ఈ వారమంతా ప్రకటనల్లో రేపు కర్నూలు, ఎల్లుండి తిరుపతి, తర్వాత చిలుకలూరుపేట, తర్వాత ఎడువల్లని చెప్తున్నారు కదా అని అంటే వింటున్నాము. కానీ అది ఎలా ఉంటుందో తెలియాలంటే వరుసగా ప్రయాణాలు, సభలు, సదస్సులు, క్లాసులు, ప్రయాణం గురించి వింటే ప్రయాణం అర్థం కాదు. ప్రయాణం గురించి తెలియాలంటే ప్రయాణం చేయాలి. అప్పుడే సాధక బాధకాలు తెలిసేది. అలాగే ప్రభు గురించి వింటే ప్రభువును ఎరిగినట్టు కాదు, ప్రభువులా బతకడానికి ప్రయత్నం చేస్తే, ప్రయాసపడితే అప్పుడు ఆయన మనకు అర్థమవుతాడు. నేను ఇప్పుడు చెప్పిన మాట అర్థమైందా లేదా మీరు చెప్పండి, నాకు ఎందుకో డౌటే. నేను ఇప్పుడు ఏం చెప్పాను? ప్రభు గురించి వింటే ప్రభు అర్థం కాడు. ఆయనలా బతకడానికి ట్రై చేస్తే ఆయన అప్పుడు అర్థం అవ్వడం మొదలవుతుంది. మనం వినెళ్ళిపోతున్నాం. అందుకే మనకు ఆయన అంటే ఇంకా ఎవరో తెలీదు. ఇక్కడ నుంచి వెళ్ళిపోయేలోగా మనం ఒక నిర్ణయాన్ని తీసుకోవాలి. నేను ప్రభు గురించి వినెళ్ళిపోకూడదు, ప్రభువులా బతకడానికి వెళ్ళిపోవాలి. ప్రభువులా బ్రతకడానికి వెళ్ళిపోవాలి. అది ఎలా సాధ్యం? ప్రభువులా బతకడం ఎలా సాధ్యం? వెరీ సింపుల్. మొట్టమొదట చేయవలసింది మోకాళ్ళకు పని చెప్పండి. మోకరిల్లి ప్రార్థన చేసి, ప్రభువా నాకు నీలా బతకాలనుంది, అప్పుడే నువ్వు నాకు తెలుస్తావు. మా నాన్నను నేను 2 వీలర్లో కూర్చోబెట్టుకొని నడిపేటప్పుడు, ఆయన బతికున్నప్పుడు ప్రతి 2 నిమిషాలకి హార్న్ కొట్టు, జాగ్రత్త, బ్రేక్ అని చెప్తూనే ఉన్నాడు. రన్నింగ్ కామెంటరీ అది. నేను అప్పుడు లెక్చరర్ని. చిన్న పిల్లోడికి చెప్పినట్టుగా జాగ్రత్త, స్లోగా వెళ్ళు, బ్రేక్ అయ్యి, బండి అది చెప్తుంటే, నాన్న నేనేమన్నా చిన్న పిల్లోడినా, నువ్వు నాకు ఇన్నిసార్లు చెప్తావు, నాకు తెలుసు కదా అని అంటే, అప్పుడు మా నాన్న అన్నమాట, ఒరే నీకు నాన్న అంటే ఏంటో నువ్వు నాన్న అయితే కానీ తెలీదురా అన్నాడు. ఏమన్నాడు?
నీకు నాన్న అంటే ఏంటో నువ్వు నాన్న అయితే కానీ తెలియదు అన్నాడు. నాకు కూడా నేను నాన్న అయిన తర్వాత నేను నాన్న అంటే ఏంటో తెలిసింది. నాన్నంటే ఎరగాలంటే నాన్న కావాలి. ప్రభు అంటే ఏంటో తెలియాలంటే ప్రభువులా బతకాలి. అంతే అంతే. అప్పుడు తెలుస్తుంది ఆయనే నా ఆస్తి అని, ఆయనే నా ఆస్తి అని. మొదటి వచనం నుండి 11 వచనాలు, మొదటి వచనము నుండి 11 వచనాలు. ఒక్కసారి చాప్టర్ డివిజన్ చూపించి నాకు మళ్ళీ. చాప్టర్ డివిజన్ చూడండి స్క్రీన్ మీద. 3వ అధ్యాయంలో 21 వచనములు. అందులో మొత్తం 3 భాగాలు. ప్రస్తుతం మొదటి భాగం మాట్లాడుకున్న మొదటి వచనము నుండి 11వ వచనం వరకు. ఎక్స్క్యూజ్ మీ, ఈ మొదటి 11 వచనాలు ఒక ప్రశ్నకు మనకు సమాధానం ఇస్తున్నాయి. ఆ ప్రశ్న ఏంటో స్క్రీన్ మీద చూపిస్తాడు. క్వశ్చన్ మొత్తం ఈ అధ్యాయానికి మొత్తం 3 ప్రశ్నలు నేను వేస్తాను. ఎన్ని ప్రశ్నలు? 3 ప్రశ్నలు. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయములో ఉన్న 21 వచనాలకు నేను 3 ప్రశ్నలు ముందు పెడుతున్నాను. ఆ 3 ప్రశ్నలకు సమాధానమే ఈ చాప్టర్. అందులో మొదటి ప్రశ్న ఆన్ ద స్క్రీన్ చూడండి. క్రైస్తవుల ఏకైక ఆస్తి ఏది? వాట్ ఈజ్ ది యునిక్ ప్రాపర్టీ ఆఫ్ క్రిస్టియన్స్? ఆన్సర్ నేను చెప్పాల్సిన అవసరం లేదు, వచ్చేసింది. క్రైస్తవుల ఏకైక ఆస్తి ఏది? ఆన్సర్ ప్లీజ్. యేసుక్రీస్తు ప్రభువే మన ఆస్తి, ఆయనే మన ఆస్తి. విశ్వసించుచున్న మీకు ఏమన్నాడు పేతురు గారు? ఆయన మూల్యమైన వాడు. సంపాదించుకోవాలి ఈ లోకంలో అని ఒకవేళ మనకేమైనా టార్గెట్లు ఉంటే ఆయనను సంపాదించుకొని వెళ్ళిపోదాం. క్రీస్తును బతికున్నప్పుడు సంపాదించుకోవాలి, పోయిన తర్వాత కాదు. క్రీస్తును బతికున్నప్పుడు సంపాదించుకోవాలి. ఏమంటున్నాడు? ప్రభునందు ఆనందించుడి. ఇక్కడితో మీకు ఈ అధ్యాయములోని మొదటి భాగము సమాప్తం. దీనికి ఇక్కడ ఈ మొదటి భాగంలో పౌలు గారిలో ఒక సంతోషం కనపడుతుంది. మనల్ని కూడా అలాగనే సంతోషించమంటున్నాడు. ఆ సంతోషం ఏంటో స్క్రీన్ మీద చూద్దాం. చూడండి. క్రీస్తు అను ఆస్తిని బట్టి సంతోషం. జాయ్ ఫర్ ద పొజెషన్ ఆఫ్ క్రైస్ట్. మొదటి 11 వచనాలు. ఒక్కసారి నాకు 1 నుంచి 10 వరకు చూపించే స్పీడ్గా చూడండి. మొత్తం ఇంతవరకు సంతోషాలు. ద్వేషాన్ని తీసివేయటంలో సంతోషం. సువార్త భాగస్వాములను బట్టి సంతోషం. 3 సువార్త వ్యాప్తిని బట్టి సంతోషం. 4 సంఘ ప్రయోజనం నిమిత్తం ఆనందం. 5 విశ్వాసుల ఐక్యతను బట్టి సంతోషం. 6 విశ్వాసుల వినయమును బట్టి సంతోషం. 7 క్రీస్తు యేసు మనస్సును బట్టి సంతోషం. 8 విశ్వాసుల పరిపక్వతను బట్టి సంతోషం. 9 తోటి దైవ సేవకులను బట్టి సంతోషం. ఇప్పుడు మనం మాట్లాడుకున్నది 10 క్రీస్తు అను ఆస్తిని బట్టి సంతోషం. చెప్పండి, ఏం సంపాదించుకుందాం? నా జీవితములో నేను యేసుక్రీస్తు ప్రభును సంపాదించుకునే చచ్చిపోవాలనే ఒక్క లక్ష్యము తప్ప, గోల్, ఈ గోల్ తప్ప ఏ గోల్ ఉన్నా అది పెద్ద గోలే, గోలతో కూడుకున్నది. శాంతి లేని గోల్స్ అవి, నెమ్మది లేని గోల్స్ అవి, ప్రశాంతత లేని గోల్స్ అవి. లోకములో ఏదైనా కావాలని దాని కొరకే దానినే ఊపిరిగా చేసుకొని బతకడం అంటే సెల్ఫ్ గోలే అది. కొంతమందికి పదవుల పిచ్చి, ఎప్పటికైనా ఆ కుర్చీలో నేను కూర్చోవాలి,
ఆ కుర్చీని సంపాదించుకోవడమే లక్ష్యం. ఏంటి మనకున్న లక్ష్యాలు, ఏంటి మనకున్న గోల్స్ ఏమిటి? ప్రప్రథమైన ఒకే ఒక గోల్ క్రీస్తును సంపాదించుకోవడం. ఆ ఫీలింగ్ ఏంటో చెప్పనా? చిన్నపిల్లలకు మనము స్విచ్ బోర్డులో వేలు పెట్టొద్దని చెప్తాం. 4 సార్లు చెప్తే కొన్నిసార్లు అలా వెనక్కి తీస్తారు. మనం గట్టిగా ఇస్తే వెనక్కి తీస్తారు. వేలు పెట్టే పసిబిడ్డ మనం అరిచినందుకు వేలు పెట్టకుండా తీసిందంటే మ్యాటర్ అర్థమయ్యి కాదు, వీళ్ళేదో అరుస్తున్నారని. వీళ్ళేదో అరుస్తున్నారు, ఎందుకు వచ్చిన గొడవ, వీళ్ళు లేనప్పుడు పెడదామని, అది ప్లాన్. పసిపిల్లలు అదే. పెడితే షాక్ కొడుతుంది, షాక్ కొడితే ఏమవుతుంది, అది కాదు ఇక్కడ స్టోరీ. ఈ రాక్షస అరుస్తోంది, అది స్టోరీ. పిల్లలకు విషయం అర్థం కాదు. ఇప్పుడు పిల్లలు ఎవరో చెప్పనా? ఇప్పుడు నా పాయింట్కి పిల్లలు ఎవరో చెప్పనా? నాతో సహా మనందరం దేనికి పిల్లలం, ఎవరి ముందు పిల్లలం? ఈ వాక్యం ముందు మనందరము పసిపిల్లలమే. క్రీస్తును సంపాదించుకొనుడి అనే మాట వాక్యము ఘోషిస్తోంది. ఇది మనకు హృదయానికి అర్థమేం అవ్వట్లేదని ఇక్కడ నేను గుర్తు చేస్తున్నా. ఎవరైనా మాకు అర్థమైంది మ్యాటర్ అనుకోకండి, అర్థం కాల. ఆ పసిబిడ్డకు అరిస్తే ఎలాగైతే చెవికి వినపడిందో ఇప్పుడు ఇదే. స్విచ్ బోర్డులో వేలు పెడితే షాక్ కొడుతుంది, ప్రాణమే పోతుందన్న సంగతి ఆ పసిబిడ్డకి ఎప్పుడు తెలుస్తుంది? ఎదిగితే. ఇది మీకు అర్థమైతే, నేను క్రీస్తును సంపాదించుకొనుట కొరకు దేనినైనా విడిచిపెట్టేస్తాను. ఆయన శ్రమానుభవములో పాల్గొని ఆయన శ్రమలలో సమాన అనుభవాన్ని నేను పొంది ఆయనను ఎరగాలనుకుంటున్నాను. దానికోసమే నేను బతకాలనుకుంటున్నాను. ఆయనను సంపాదించుకోవడమే నా ధ్యేయమని పౌలు గారు చెబుతున్నప్పుడు పరిశుద్ధాత్ముడు రాయిస్తుంటే, ఆ వాక్యం మనకు అర్థం కావాలంటే ఇప్పుడున్న మన లెవెల్ సరిపోదంటున్నా నేను. ఈ స్టాండర్డ్ మనకు అర్థం కాదు. నేను అసలు పేతురు గారు చెప్పారు, పౌలు పత్రికలు అంత ఈజీగా అర్థం కావాలి. చదువుతారా వచనం? అదే చదవండి ఒకసారి. పేతురు గారి 2వ పత్రిక 3వ అధ్యాయము 15-16 వచనములు. పేతురు గారి 2వ పత్రిక 3వ అధ్యాయం 15-16. మరియు మన ప్రభు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకొనుడి. అలాగు మన ప్రియ సహోదరుడైన పౌలు కూడా తనకు అనుగ్రహింపబడిన జ్ఞానము చొప్పున అపోస్తలులలో అగ్రగణ్యుడు పౌలు గారి జ్ఞానాన్ని ఆకాశమంత ఎత్తి చూపిస్తున్నాడు. తనకు అనుగ్రహింపబడిన జ్ఞానము చొప్పున మీకు వ్రాసి ఉన్నాడు. వీటిని గూర్చి తన పత్రికలన్నిటిలోనూ బోధించుచున్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు ఆయనే కష్టమంటున్నాడు. జాగ్రత్త. పౌలు పత్రికలు చదివేటప్పుడు జాగ్రత్త. అర్థమైందనుకొని కాలరెగిరేసేలు వెళ్ళిపోకండి ఎవరు. వీటిని విద్యా విహీనులను, అస్థిరులైన వారును తక్కిన లేఖనములను అపార్థము చేసినట్టు తమ స్వకీయ నాశనమునకు అపార్థము చేయుదురు. ఆ స్టాండర్డ్ అంత ఈజీగా అర్థం కాదంటున్నాడు. అపోస్తలులలో అగ్రగణ్యుడు. అమ్మో, నిజానికి ఇది మన స్టాండర్డ్ కాదు చెప్పనా? ఈ పత్రికలు ధ్యానించే స్టాండర్డ్ మంది కాదు, కానీ ధ్యానిస్తున్నాం. ఈ పత్రికలు చదివే భాగ్యము మనకు దక్కింది, ధన్యత మనకు దక్కింది. ఇప్పుడు అడగాల్సింది, ప్రభువా ఈ వాక్యాన్ని పఠించే ధన్యత మాకిచ్చావు,
ఈ మాటలలోని సారాన్ని నేను అర్థం చేసుకుండే లెవెల్ నాకు దయచేయి ప్రభువా, స్టాండర్డ్ దయచేయి ప్రభువా, అంత జ్ఞానం నాకు ఈ ప్రభువా అని మనం అడుక్కోవాలి. స్విచ్ బోర్డులో వేలు పెట్టకంటే శబ్దమే వినపడుతుంది పసిబిడ్డకు, మ్యాటర్ అర్థం కాదు. 2 ఏండ్ల పసిబిడ్డకు మీరు ప్రసంగం చేయండి, ఏం ఎక్కదు, మధ్య మధ్యలో ఆయ్ అదే వినపడుతుంది అంతే. 2 ఏళ్ల పసిబిడ్డకు కరెంటు వలన వచ్చే ప్రమాదాలని ఒక ఎస్సే చెప్పండి, ఇవేం అర్థం కావు. అనగానే అరిచారు కనుక రావాలంతే. క్రీస్తును సంపాదించుకొనుము అని వాక్యం చెబుతోంది. శబ్దము మనకు వినపడింది, సారం అర్థం కావాలి. ఇంటికెళ్ళి ప్రార్థిద్దాం, ప్రభువా క్రీస్తును సంపాదించుకోవడం అన్న మాటలోని సంపూర్ణ సారం నాకు అర్థమయ్యేలా నాకు జ్ఞానం అనుగ్రహించు తండ్రి. నన్ను పక్కన పెట్టండి. ఈ మాటలు చదివిన తర్వాత పౌలు గారు కూడా నాకు క్రీస్తు యేసు అంటే సంపూర్ణంగా తెలుసు అంటున్నాడా, తెలుసుకోవాలి అంటున్నాడా? మీకేమర్థమైంది? ఇంకా తెలుసుకోవాలి, ఆయన నేను ఇంకా ఎరగాలి, ఇప్పుడున్నది సరిపోదు. ఆయనను గూర్చిన జ్ఞానం అనే పదం వాడాడు అక్కడ పైన 8వ వచనంలో, ఫిలిప్పీ పత్రిక 3:8లో, నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానం ఈ భూమి మీద, ఈ లోకములో అతి శ్రేష్టమైన జ్ఞానం అంటూ ఏదైనా ఉందా అంటే అది యేసుక్రీస్తు ప్రభును గూర్చిన జ్ఞానం మాత్రమే. నాది సాఫ్ట్వేర్ అని సాగదీసి చెప్పకు. సాగదీసి చెప్పేంత సీనున్న చదువులు కాదవి. ప్రపంచంలో ఏ టెక్ ఈ జ్ఞానం ముందు నిలబడడానికి వీల్లేదు. అతి శ్రేష్టమైన జ్ఞానం అది నా ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చినది. ఆ జ్ఞానము నిమిత్తమై, అబ్బా ఎంత గొప్ప సంగతి అంటే, పౌలు గారు ఐఎమ్ స్టిల్ ఎ స్టూడెంట్, నేను ఇంకను క్రీస్తు ముందు విద్యార్థిని, క్రీస్తును గురించి తెలుసుకునే విద్యార్థిని. ఐ యామ్ ఎ లెర్నర్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తును నేర్చుకోవడమా? అమ్మో, ఇంత గొప్ప జ్ఞాని అతి శ్రేష్టమైన క్రీస్తు యేసు జ్ఞానమును నేర్చుకొనుటకు నేను ప్రయాసపడుతున్నానన్నాడు. వీళ్ళంటారు యేసు అంటే మనకంటే కొంచెం గొప్పోడట. దావీదు గారు అదే అనింది 3వ కీర్తనలో, దవడ మీద కొట్టు ప్రభువా అన్నాడా లేదా? దేని మీద కొట్టమన్నాడు? పళ్ళు రాలగొట్టి దవడ మీద కొట్టు అన్నాడు అంతే. నన్ను సీరియస్ చూడకూడదు వాళ్ళు. 3వ కీర్తన చదువుకోండి. దవడ మీద కొడితే 32 పళ్ళు రాలాలన్నాడంతే. మీరు చెప్పండి, మనల్ని పక్కన పెడదాం. ఈ మహానుభావుడు అంటున్నాడు, నేను క్రీస్తు యేసును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానమును నేర్చుకునే ఒక విద్యార్థిని అంటున్నాడు. పౌలు గారు పెన్ను పేపర్ తీసుకొని ఇంకా ప్రభువుని గురించి నేర్చుకుంటున్నాడట. ఆయనే పెన్ను పేపర్ అయితే మనము పలకా బలపం. మన స్టాండర్డ్ అది, మన లెవెల్ అది. ఈ పత్రిక వ్రాసే సమయానికి పౌలు గారు మొదటి సువార్త ప్రయాణం అయిపోయింది, 2వ సువార్త ప్రయాణం అయిపోయింది, 3వ సువార్త ప్రయాణం అయిపోయింది, కైసరయ్యలో 2 ఏళ్ళు జైలు అయిపోయింది, సముద్ర ప్రయాణము చేసి ఇప్పుడు రోము నగరానికి వచ్చి కూర్చున్నాడు. ఆయన 3 ప్రయాణాలు వింటేనే మనకు రోమాలు అలా నిలబడుతుంటాయి.
ఆయన 3 ప్రయాణాలు చేసిన తర్వాత రోము నగరంలో హౌస్ అరెస్ట్ అయ్యి అంటున్నాడు, నేను ప్రభువును గురించి ఇంకా నేర్చుకుంటున్నాను. అందుకే నాకెంత తెలుసో కాదు, ఇంకా తెలుసుకోవాలి. యేసుప్రభు నీతో నువ్వేం చేసావని అడిగితే ఏమీ చేయలేదు, ఇంకా చాలా చేయాలి. అది ఆయన ఆన్సర్. మొదటి ప్రశ్న మళ్ళీ చూపించు. 1 నుంచి 11 వచనాల్లో 3 ప్రశ్నలు అన్నాను. క్రైస్తవుల ఏకైక ఆస్తి ఏది? అది ప్రశ్న. మీరు ఆన్సర్ చెప్పండి. క్రైస్తవుల ఏకైక ఆస్తి ఏమిటి? యేసుక్రీస్తు ప్రభును సంపాదించుకోవాలి, అంతే. ఆయనే ఆస్తి. ఒక్క మాట అడుగుతాను, చెప్పండి. మన కుటుంబాలలో కొంతమంది అప్పుడప్పుడు దుబాయ్కి వెళ్తారు, కువైట్కి వెళ్తారు, ఖత్తర్కి వెళ్తారు, సింగపూర్కి వెళ్తారు. ఇంటి యజమానులు లేకపోతే ఇంటి యజమానులు అంటారు, ఎందుకమ్మా కుటుంబాన్ని విడిచిపెట్టి వచ్చావు, ఎందుకయ్యా కుటుంబాన్ని విడిచిపెట్టావంటే, 2 ఏళ్ళు పసిపిల్లల్ని విడిచిపెట్టి నువ్వు దుబాయ్కి ఎందుకు వచ్చావని అడిగితే వాళ్ళు చెప్పే ఆన్సర్ అంటే చెప్పనా, కొన్ని అప్పులు ఉన్నాయి తీర్చుకోవాలి, ఇండియాలో ఉంటే అవ్వదు, 2 ఏళ్ళు కళ్ళు మూసుకుంటే మా అప్పులు తీరిపోతాయి. ఇది ఒకరి గోల్. ఇంకొకరు ఇల్లు లేక చాలా బాధపడుతున్నాం, ఒక్క 3 ఏళ్ళు కష్టపడితే ఒక కొత్తిల్లు మేము కట్టుకోవచ్చు, సొంతిల్లు కట్టుకోవచ్చు. ఆ ఇల్లు కట్టుకునే అంత సంపాదించుకొని నేను మళ్ళీ నా భార్య పిల్లల దగ్గరికి వెళ్ళిపోతాను. గోల్. అలా గోల్స్ ఉన్నాయా లేదా? మనందరికీ ఉన్నాయి, ఏవో గోల్స్ ఉన్నాయి. విషయం ఏంటంటే, ఆ గోల్ని మనము రీచ్ అవ్వడానికి మన జీవితంలో కొన్ని సందర్భాలలో కొన్నిటిని లెక్క చేయకుండా ప్రయాణం చేస్తుంటాం. మీకు తెలిసిన వారు విదేశాలలో ఎవరైనా ఉంటే అక్కడ వాళ్ళు ఎలా మగ్గిపోతున్నారో ఒక్కసారి అడగండి. అక్కడ వాళ్ళు పడుతున్న కష్టం ఏంటో ఒక్కసారి వాళ్ళని అడగండి. అంతగా కష్టపడాల్సిన అవసరం ఉందా అని అడగండి. మళ్ళీ వాళ్ళు ఇచ్చే ఒకే ఒక ఆన్సర్, తప్పదు. ఇంకొక 2 ఏళ్ళు కళ్ళు మూసుకుంటే నా గోల్ నేను రీచ్ అవుతాను, హ్యాపీగా ఉండిపోవచ్చు. ఇది మనకు అర్థమైతే ఇప్పుడు మనం ఎవరిని సంపాదించుకోవాలి? యేసుక్రీస్తు ప్రభువును సంపాదించుకోవాలి. సంపాదించుకోవాలంటే ఆయనను ఎరగాలి. ఆయనను ఎరగాలంటే ఆయనలా బతకాలి. ఆయనలా బతకాలంటే ఆయనలా అవమానాలు, శ్రమలు, హింసలు వీటన్నిటిని ఎదుర్కోవాలి. శరీరధారిగా ఈ లోకానికి వచ్చినప్పుడు ఏ అనుభవాల గుండా అయితే ఆయన ప్రయాణం చేశాడో అవే అనుభవాల గుండా మనము ప్రయాణము చేస్తే తప్ప ఆయనను మనము ఎరుగలేము. చేశామా? చెప్పండి. ఆయన ప్రయాణము చేసిన అరణ్యములో మనము ప్రయాణం చేశామా? ఆయన ఎదుర్కొన్న అనుభవాలను మనం ఎదుర్కొన్నామా? లేదే. ఆయనలా జీవించట్లేదు, ఆయన లాంటి అనుభవాలు మనకు లేవు, ఆయన చేసిన అరణ్య ప్రయాణం మనకు లేదు. ఎలా చెప్పగలం మనము ఆయనను ఎరుగుదుమని? మనం ఆయనను ఎరిగిన వారం కాదు, ఆయన గురించి విన్నవారం, ఆయన గురించి వింటున్నవారం, అంతే. విన్నవారము, వింటున్నవారం, కానీ ఆయనను మనము అనుభవిస్తున్న వాళ్ళము కాదు. ఆస్తి ఎవరు? ఆయనే. టార్గెట్ ఏంటి? ఆయన్నే సంపాదించుకోవాలి. ఆయన్నే సంపాదించుకోవాలంటే మనము కూడా ఈ రోజు నుంచి ఒక గోల్ పెట్టుకోవాలి. ఆ గోల్ని తెలుగులో
గురి ఏమంటారు? గోల్ని తెలుగులో ఏమంటారు? గురి. గురి వద్దకే వెళ్ళాలి, గురి వద్దకే వెళ్ళాలి. ఎంత పెద్ద గ్రౌండ్ చూడండి ఇది. రన్నింగ్ పోటీలు పెట్టాం 10 మందికి. ఆ చివరినున్న చెట్టు దగ్గరికి వెళ్ళి ఇక్కడికి రావాలి. వాడు గెలవాలంటే ఏం చేయాలి? ఆ చెట్టునే చూడాలి, అక్కడ వరకు వెళ్ళి మళ్ళీ పరిగెత్తుకుంటూ ఇక్కడికి రావాలి. గురి. మధ్యలో ఏదో బోర్డు కనపడితే పరిగెత్తేటోడు పరుగును మానేసి బోర్డు దగ్గరికి వెళ్ళి ఫోటోలు తీసుకుంటున్నాడు. వీడు గెలిచే రకమేనా? వీడు గెలుస్తాడా? గెలవడు. డైవర్ట్ అయిపోతున్నాడు, డైవర్ట్ అయిపోతున్నాడు. తాబేలు కుందేలు కథ. బాబు నీకు ఆ వీడియో ఎక్కడైనా కనపడితే చూపించు. తాబేలు కుందేలు కథ. చిన్నప్పుడు ఎవరు గెలిచారు? ఎవరు గెలిచారు కథలో? తాబేలు గెలిచింది. ఎవరు గెలవాలి? న్యాయంగా కుందేలు గెలవాలి. దరిద్రం ఏంటంటే తాబేలు గెలిచింది కథలో. సరే, ఒక చోట ఒకరోజు నిజంగానే ఒక తాబేలుకు కుందేలుకు నిజంగానే పెట్టారు పోటీ. నిజంగానే పెట్టారు. విచిత్రం ఏంటంటే నిజంగా కూడా తాబేలే గెలిచింది. నేను చెప్పడం కాదు, మా మాస్టర్ నితీష్ గారు చూపిస్తారు. చూడండి, చూడండి. కుందేలా పరుగెత్తవే, అది పరిగెత్తట్లా, ఆగిపోయింది. అది ఇది సాగిపోతోంది. అది ఆ చప్పట్లు కొట్టండి తాబేలుకు, మీరు కొట్టట్లేదు. తాబేలు గెలిచిందండోయ్. మళ్ళీ దాన్ని బతుకు చూడండి కుందేలు. అది చుట్టూ చూస్తోంది, దాని తలకాయ చూడండి. మొత్తం చుట్టూ ఉన్నోళ్ళ ఎవడెవడు నాకు చప్పట్లు కొడుతున్నాడు, ఎవడెవడు దండలు రెడీ చేసుకున్నాడు, ఎవడెవడు నన్ను చూస్తున్నాడు, పరిగెత్తి చావచ్చుగా. అది చూడు, మళ్ళీ ఇక్కడ చూస్తుంది, కెమెరా వాడిని చూస్తోంది. ఇక్కడ ఎవరో కెమెరా తీస్తుంటే కెమెరాని చూస్తోంది. తాబేలు మాత్రం ఒకటే గురి. ఏమిటా గురి? తాబేలుకు తెలిసిన సూత్రం సాగిపోవడం, కుందేలుకు తెలిసిన విద్య ఆగిపోవడం. ఆగిపోయేవాడు గెలవటం, సాగిపోయేవాడు గెలుస్తాడు. ప్రూవ్ అయింది అక్కడ. తాబేలు గుర్తుకే మన ఓటు. తాబేలు గుర్తుకే మన ఓటు. విజయానందం తాబేలుదా కుందేలుదా? చెప్పండి. విజయానందం ఎవరిది? తాబేలుది. కారణం, దానికి తెలిసిన ఒకే విద్య. చుట్టూ ఎవడు గోల చేస్తున్నాడు, ఎవడరుస్తున్నాడు. తాబేలును ఎంతమంది కామెంట్లు చేసిండరు? ఇదంతా రన్నింగ్ అంట, రేస్ అంట. ఇది గెలవాలి, మనము చూడాలి. పదరా బయటికి బాబాయ్. బాబాయ్ అంటున్నాడు అబ్బాయితో, పదరా అబ్బాయి, ఈ తాబేలు గెలిచిన తర్వాత వద్దాం. మీ క్వశ్చన్ చెప్పనా? ఆ చుట్టూ ఉన్న ఆడియన్స్ అందరూ కుందేలుకే ఫ్యాన్స్. కుందేలుకు ఫ్యాన్స్, కుందేలు రూపానికి ఫ్యాన్స్, కుందేలు వేగానికి ఫ్యాన్స్. కానీ తాబేలే గెలిచింది. తాబేలుకు అభిమానులు ఎవరు లేరు. కుందేలుకున్నంత అందం తాబేలుకు లేదు, కుందేలుకున్నంత సౌందర్యం తాబేలుకు లేదు, కుందేలుకున్నంత వేగం తాబేలుకు లేదు. కానీ తాబేలే గెలిచింది. ఒకే ఒక కారణం, వెనుకున్నవి చూడట్లేదు, పక్కన ఎవడైనా కామెంట్లు చేస్తుంటే పట్టించుకోవట్లేదు. ఒక్కటే గురి.
వెళ్ళిపోయింది. ఈ పోటీలో మనందరం తాబేలుల్లా మారాలి. కాకపోతే స్పీడు పెంచాలి. ఎందుకంటే నాకు కౌంటర్ పడుతుంది. మొన్న నువ్వే చెప్పి సచ్చావు పాటేసి, జీవిత యాత్రలో సిన్ని బతుకు నావలో ప్రయాణం ఉందట, గమ్యం ఉందట, వేగం ఉందట. నువ్వే చెప్పావు. ఇప్పుడు వేగం వద్దని తాబేలు చూపిస్తావేంటి? ఎందులో తాబేలును చూడమంటున్నాను? గురి విషయంలో తాబేలును చూడు. గురి విషయంలో ఆగిపోకు, సాగిపో, సాగిపో, పట్టించుకోకు. తాబేలు గెలవడానికి కారణం అది ఎవరిని పట్టించుకోలేదు. కెమెరాలు ఉన్నాయి, చూడట్లేదు. కామెంట్లు ఉన్నాయి, వినట్లేదు. గోల ఉంది, డిస్టర్బ్ అవ్వట్లేదు. ప్రశాంతంగా వెళ్ళిపోయింది. రండి, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 13 నుంచి. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేయుచున్నాను. ఏమిటది? వెనుకున్నవి మరచి, ఫుట్నోట్లో లక్ష్య పెట్టక. ఏమిటి లక్ష్య పెట్టక? వెనుకున్న వాటిని లక్ష్య పెట్టక, వెనుకున్న వాటిని లక్ష్య పెట్టక. అబ్బో, నేను ఎన్ని చేశానో, ఎంత సాధించానో. మొదటి ప్రయాణం అయిపోయింది, రెండో ప్రయాణం అయిపోయింది, మూడో ప్రయాణం అయిపోయింది. ఆహా, ఇవి చాలు నేను చెప్పుకోవడానికి, ఇవి చాలు నేను చెప్పుకోవడానికి. నేనేం చేశాను అని నా గురించి నేను అనుకుంటే నేనేమీ చెయ్యలేదనే భావనతోనే బతికేస్తాను. నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకున్నాను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసు నందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని గురియొద్దకే పరుగెత్తుచున్నాను. కాబట్టి మనలో సంపూర్ణులమైన వారమందరము నెక్స్ట్ ఈ తాత్పర్యమే కలిగి ఉందుము. అప్పుడు దేని గూర్చి అయినను మీకు వేరు తాత్పర్యము కలిగి ఉన్న ఎడల అదియు దేవుడు మీకు బయలుపరచు. దేవుడే బయలుపరుస్తాడు, టెన్షన్ పడకండి. దేవుడే. ఒకవేళ మాకు ఏదైనా తెలియట్లేదు, ఒకవేళ ఏదైనా మాకు అర్థం కావట్లేదు అనుకుంటారా? నో టెన్షన్, ప్రార్థన చేయండి, దేవుడు మీకు బయలుపరుస్తాడు. అయినను ఇప్పటి వరకు మనకు లభించిన దానిని బట్టి మనం ఏం చేయాలి? క్రమముగా నడుచుకుందాము. నేను ఇంకా అది తెలుసుకోవాలనుకుంటున్నాను, ఇది తెలుసుకోవాలంటే తర్వాత బతికేస్తాను కాదు. ఇప్పుడు తెలిసినంత వరకు కరెక్ట్గా బతుకు, తెలిసినంత వరకు కరెక్ట్గా బతుకు. తెలియనివి ఆయనే నేర్పిస్తాడు. గురిని మర్చిపోకు, గురి వద్దకే వెళ్ళు. మొదటి వచనము నుండి 11వ వచనం వరకు ఆయన ఆనందం ప్రభునందుండాలి. నేను అదే ఆనందిస్తున్నాను, మీరును కూడా అదే ఆనందము కలిగి ఉండుడి. ఇప్పుడు 12 నుండి 16 వచనములు రెండవ భాగం, రెండవ ప్రశ్న చూద్దాం ఒక్కసారి. రెండవ భాగాన్ని మనసులో పెట్టుకొని ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. నిజ క్రైస్తవుల లక్ష్యం ఏది? వెరీ సింపుల్, క్రీస్తును సంపాదించుకోవడం. అదే లక్ష్యం. మళ్ళీ చూపించు. నిజ క్రైస్తవుల లక్ష్యం. వాట్ ఈజ్ ద గోల్ ఆఫ్ ట్రూ క్రిస్టియన్స్? నాట్ నార్మల్ క్రిస్టియన్స్, నాట్ నామినల్ క్రిస్టియన్స్.
నిజ క్రైస్తవుల లక్ష్యం. ప్రియమైన దేవుని వారలారా, మనము నిజ క్రైస్తవులుగా జీవిద్దాం. ఎప్పటికైనా ఆయనను ఎదుర్కోవాలి. ఆయన ఇచ్చే బహుమానాన్ని నేను తీసుకోవాలి. ఇవన్నీ చులకని వంటి శ్రమలు, ఇవన్నీ చులకని వంటి శ్రమలు. లక్ష్య పెట్టాల్సిన అవసరం లేదు, పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎవరో ఏదో అంటున్నారు, ఎవరో ఏదో మాట్లాడేస్తున్నారు, ఎవరో ఏదో వాగుతున్నారు. వాగని, నాకు గురి ఉంది, నాకు గురి ఉంది. ఆనందం ఏంటో చూద్దాం. ఆనందం, సంతోషం నంబర్ 11. గురిని బట్టి ఆనందిద్దాం, మనకున్న లక్ష్యాన్ని బట్టి ఆనందిద్దాం, మనకున్న గోల్ను బట్టి సంతోషంగా జీవిద్దాం. జాయ్ ఫర్ ద గోల్. విషయం ఏంటంటే, ఎక్స్క్యూజ్ మీ, మనకున్నట్టుగా 66 పుస్తకాలు ముద్రించబడి ఆ రోజుల్లో ఈ పత్రిక వ్రాసే సమయానికి బైబిల్ ముద్రణలో ఉండి, లేదా పరిపూర్ణంగా 66 పుస్తకాలు అన్ని సంఘాలకు అందుబాటులో లేవు. మళ్ళీ 66 పుస్తకాల అందుబాటు ఈ పత్రిక వ్రాసే సమయానికి సంఘాలకు లేదు. కొన్ని ఉండేవి. ఇప్పుడు మనకు సంపూర్ణ సమాచారం ఉంది. ఎలా బతకాలో మనకు తెలుసు, ఎలా బ్రతకకూడదో తెలుసు. బైబిల్ మన చేతిలో ఉంది కనుక ఆ రోజు సంఘాలకి అవకాశం లేదు. విషయం చెప్పనా, అప్పుడు పౌలు గారి లాంటి వారు ఎలా బతకాలో మీకు తెలియకపోతే మమ్మల్ని చూసి బతకండిలా అన్నాడా? మేము క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరు మమ్మును పోలి నడుచుకొనటి. ఈరోజు మనం వాక్యాన్ని చూసి నేర్చుకోగలుగుతున్నాం. ఆ రోజుల్లో సంఘాలకు అవకాశం పూర్తిగా ఉండేది కాదు. పరిశుద్ధుల జీవితాలను చూసి ఇలా బతకాలని, పరిశుద్ధుల ప్రవర్తనను చూసి ఇలా బ్రతకాలని పౌలు గారు, ఆయన దగ్గర ఉన్న బృందం బాధ్యతగా బతికేవారు. జాగ్రత్తగా వినండి, నన్నే చూడండి. పౌలు గారు, ఆయన దగ్గర ఉన్న బృందం సంఘాల మధ్య ఉన్నప్పుడు ఎంతో మాదిరికరంగా బతికేవారు. మేము మాదిరికరంగా బతుకే మీకు పాఠం. మలా బతకండి. ఇమిటేటర్స్ మలా బతకండి. అందుకే ఫిలిప్పీలకు ఎవరెవరో వచ్చి మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నారు, డిస్టర్బ్ అవ్వకండి. మేము ఎలా బతకాలని మీకు ప్రశ్న వస్తే, మీ మధ్య మేము ఉన్నప్పుడు ఎలా బతికామో అలానే బతకండి. మీకు ఇంకనూ సహాయము చేయుటకు ఈ పత్రిక మీకు పంపుతున్నాను. మేము ఎలా బతికామో గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ పత్రిక పంపుతున్నాను కనుక ఇది చదివి గుర్తుపెట్టుకోండి, నేర్చుకోండి. ప్రభునందు ఆనందించుడి అని ఈ సంఘానికి చెబుతూ, ప్రభునందు ఆనందించడం అంటే ఏం చేయాలి? సిలువలో ఆయన బలియాగాన్ని గుర్తుపెట్టుకొని ఆ సిలువ బలియాగాన్ని నెమరు వేసుకుంటూ, ఆయన రక్తము నన్ను కడిగింది, ఆయన రక్తము నన్ను నీతిమంతుడిగా చేసింది, ఆయన రక్తమే నన్ను కడిగిందన్న ఆలోచనతో ఆనందంగా బతకండి. కానీ ఫిలిప్పీయులారా, మీకు ఒక విషయం చెప్పాలి. అనేక మంది సిలువకు శత్రువులుగా తయారవుతున్నారు. చూద్దాం 17వ వచనం నుంచి. సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకొనుడి, మేము మీకు మాదిరై ఉన్న ప్రకారము నడుచుకుని వారిని గురిపెట్టి చూడుడి. అనేకులు క్రీస్తు సిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. ఎవరి అనేకులు? పైన 2వ వచనములో ఉన్న కుక్కలు. ఎవరా కుక్కలు? దుష్టులు. ఎవరా దుష్టులు? క్రీస్తు రక్తము మనకు చాలినది కాదు. క్రీస్తునందు విశ్వాసం మాత్రం సరిపోదు.
ఇంకా మనం ఆచరించవలసినవి కొన్ని ఉన్నాయని సిలువనొద్దకు వస్తున్న వారిని సిలువనొద్దకు రానివ్వకుండా, సిలువలో చిందింపబడిన రక్తం మనకు సరిపోదని సంకేతాలు ఇస్తూ సిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచూ చెప్పుచున్నాను. ఏడ్చుచు క్రీస్తును సంపాదించుకొనుటలో మీరు ఫెయిల్ అవుతారేమో వీళ్ళ గాలి మాటలు విని. బాధ, దుఃఖం, ఏడుపు. గుర్తుపెట్టుకోండి, సిలువ బలియాగం మనకు సరిపోదనే సంకేతాలతో ఎవరెవరైతే మీ దగ్గరకు వచ్చి సున్నతి చేసుకోవాలని చెబుతూ శరీర సంబంధమైన వాటిని ముందుంచి ఆచరించాలి అని ఎవరైతే బోధిస్తున్నారో గుర్తుపెట్టుకోండి, క్రీస్తు రక్తములో సంపూర్ణ శక్తి లేదనే ఒక ఆలోచనలు మీలో చొప్పించే ప్రయత్నము చేసే వారి అంతము నాశనం. నాశనమే వారి అంతము. వారి కడుపే వారి దేవుడు. వారు తాము సిగ్గుపడవలసిన సంగతులు యందు అతిశయపడుచున్నారు. భూసంబంధమైన వాటి యందే మనస్సు నందుంచుచున్నారు. కడుపు అంటే కేవలం తిండనే కాదు, కేవలం తిండికి మాత్రమే కాదు అప్లై చేయవలసింది. శరీరమును ఆస్పదము చేసుకొని అతిశయించడం పైన మనం చదువుకుంటూ వచ్చాం. శరీరమును బట్టి అతిశయించడం, శరీరమును బట్టి. మీరొక్కటి గుర్తుపెట్టుకోవాలి ఫిలిప్పీ సంఘస్థులారా, మనము భూమి మీద బతుకుతున్నామే కానీ అసలు మనం భూలోక పౌరులమే కాదు. భూమి మీద బ్రతుకుచున్నామే కానీ భూలోక పౌరులం మనం కాదు. మన పౌరస్థితి పరలోకంలో ఉంది. ఫిలిప్పీ అనేది రోమన్ కాలనీ, రోమీల ప్రవాస స్థానం. అక్కడున్న వారికి రోమన్ సిటిజన్షిప్ ఉంటుంది, పౌరస్థితి. రోమా పౌరసత్వము కలిగిన వారు రోమీయుల సాంప్రదాయాలు దెబ్బతినకుండా చూసుకోవాలి. రోమీయుల ఆచారాలు లేదా రోమీయుల వాతావరణం దెబ్బతినకుండా చూసుకోవాలి. రోమీయులకు తగినట్టుగా, అది ఓవరాల్గా రోమా పౌరసత్వము కలిగిన వారు ఆ పౌరసత్వానికి తగినట్టుగా జీవించాలి. మరి మనమెవరం క్రైస్తవులారా? ఫిలిప్పీలతో అంటున్నాడు, పరలోక పౌరులం. పరలోక పౌరులం. ఆ పౌరసత్వానికి తగినట్టుగా జీవించాలి. భూసంబంధమైన వాటి మీద మనసు పెట్టి కాదు, తగినట్టుగా. మొదటి అధ్యాయంలో కూడా అన్నాడు, తగినట్టుగా. మన పౌరస్థితి పరలోకమందున్నది. అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. అక్కడ చూడండి, గురి అక్కడ పెట్టండి, లక్ష్యం అక్కడ పెట్టండి, దృష్టి అక్కడ పెట్టండి. సమస్తమును తనకు లోపరుచుకొన జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గలదానిగా ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు మార్చును. తన మహిమగల శరీరమునకు సమరూపమైన దానిగా ఈ దీన శరీరమును ఆయన మారుస్తాడు. పరలోక పౌరసత్వాన్ని సంపూర్ణంగా ప్రాక్టికల్గా రేపు మనం అనుభవించబోతున్నాం. భూమి మీద ఆనందంగా ఎలా ఉండగలమనే ప్రశ్నకు మనకున్న పౌరసత్వాన్ని జ్ఞాపకం చేసుకుంటూ సంతోషంగా బతికేయచ్చు. సంతోషంగా బతికేయచ్చు. పేరుకే హైదరాబాద్కు వచ్చారు, మనసంతా మనూరి పైన ఉంది. ఇప్పుడు ఎస్ ఆర్ నో,
ఆ? మనసంతా మనూరిపై. న్యాయమేది, ధర్మమేది. హైదరాబాదులో మనం పరదేశులం మాత్రమే. హైదరాబాదుకు టెంపరీగా వచ్చిన వాళ్ళమే. మనసు ఎక్కడుంది చెప్పండి? మనసు ఎక్కడుంది? మనూరిపై ఉంది. అన్యాయం అనకూడదు హైదరాబాద్లో ఉన్నోళ్ళు. మనసు మనూరి మీదనే ఉండాలి. అదే చెప్పాను ఇందాక. ఇక్కడ చిన్న చితక అసౌకర్యాలు ఉంటే ఎవరు నెత్తిన తెల్లగుడ్డేం వేసుకోవట్లా. ఎందుకు? మనూరిలో మన ఇల్లుంది. ఈ అసౌకర్యము, ఈ ఉప్పు ఎక్కువడము, ఈ పంచదార తక్కువ కావడము టీలో, ఇవన్నీ 6 రోజులే. ఈ 6 రోజులే. రేపటికి మన ఇంటికి చేరుతాం, అప్పుడు చేసుకొని తింటాం మనకు ఇష్టం వచ్చినట్టుగా, మనకు నచ్చినట్టుగా. ఏయ్ మనూరు, మనూరు గుర్తొస్తుంటే ఎంత ఆనందం, ఎంత ఆనందం. 6 రోజులు ఇక్కడ ఒకవేళ ఇన్ కేస్ ఏదైనా అసౌకర్యాలున్నా లక్ష్య పెట్టక మన ఆలోచన ఇది పర్మనెంట్ కాదుగా. నేను అంతగా ఏడ్చి, అంతగా దుఃఖపడి, అంతగా విలవిలలాడాల్సిన అవసరం ఏముంది? మా ఊర్లో మా ఇల్లు ఉంది, నాకు ప్రాబ్లం లేదు, హ్యాపీ. ఇది పెద్ద విషయమే కాదు. ఎలాగైతే మనూరిని బట్టి మనం ఆనందిస్తున్నామో, ఇక్కడుండి కూడా 100 సార్లు ఫోన్ చేస్తున్నాం ఊరికి రోజు. ఏంటి సంగతి, ఎలా ఉంది? ఇక్కడున్న మనసు అక్కడుంది. మళ్ళీ ఇక్కడున్న మనసు ఎక్కడుంది? అక్కడుంది. ఎక్కడున్నా మనసు ఇంకొక చోట పెట్టుకోగలిగే టాలెంట్ ఉన్న మనకు భూమి మీద ఉన్న మనసు ఎక్కడుండాలి? ఎక్కడుండాలి? మనూరిపై ఉండాలి. ఆ మన ఊరే దేవుడున్న ఊరు, మన ఊరు, సొంతూరు, పరలోకం, పౌరస్థితి. శ్రమలలో ఎలా సంతోషించవచ్చు? మనూరిని బట్టి సంతోషించవచ్చు. క్రైస్తవులు ఏ లోక పౌరులు? ప్రశ్న చెప్పండి, ఆన్సర్. పరలోక పౌరులు. వాట్ వరల్డ్ ఆర్ క్రిస్టియన్స్ సిటిజన్స్ ఆఫ్? ఆన్సర్ హెవెన్. హెవెన్. కైసరయ్యనా నన్ను చూపించండి. రోమా ఎక్కడున్నా ఆయన భూమి మీద ఉన్నాననే ఫీల్ అయ్యేవాడు. ఆయన దృష్టి అంతా ఎక్కడుంది? పరలోకం. అబ్రహాము గారి గురించి, విశ్వాస వీరుల గురించి మాట్లాడేటప్పుడు వాగ్దాన దేశములో ఉన్న యాత్రికులుగా బతికారట. ఎందుకు? పునాదులు గల పట్టణము కొరకు వారు ఎదురు చూచుచుండిరి. తాము భూమి మీద ఉన్నంత కాలం పరదేశులమును యాత్రికులని వారు ఒప్పుకొని మృతి చెందిరి. ఈ భూమి మీద నేను యాత్రికుడను అని గుర్తుంటే, యాత్రలో ఉన్నోడికి ప్రాబ్లమ్స్ ఉండవు, పెద్ద లెక్క చేయడు. గురి. మీలో కొంతమంది ట్రైన్లలో వచ్చారు, కొంతమంది బస్సుల్లో వచ్చారు, కొంతమంది కార్లలో వచ్చి ఉండొచ్చు. ఇక్కడ నుంచి మీరు ప్రయాణం వెళ్ళేటప్పుడు కొన్ని చోట్ల రోడ్డు సరిగా ఉండదు, కొన్ని చోట్ల అతుకులు, కొన్ని చోట్ల గతుకులు. అతుకులున్న చోట, గతుకులున్న చోట బస్సు ఆపి ధర్నా చేసి, ఈ గతుకు పోతేగా నేను ముందుకెళ్ళనంటావా? అతుకున్న చోట, గతుకున్న చోట బండిని స్లో చేసి నెమ్మదిగా దాటి వెళ్ళిపోవడమే. ఆగకూడదు.
సాగిపోవాలి. అదే చెబుతున్నాడు. మన పౌరస్థితి పరలోకం ఉంది బ్రదరో, అమ్మా, పౌరస్థితి పరలోకంలో ఉంది. అది మర్చిపోకుండా అది మనసులో పెట్టుకొని ఆనందిద్దాం. సంతోషం నంబర్ 12 ఆన్ ద స్క్రీన్ చూడండి. పరలోక పౌరసత్వమును బట్టి సంతోషం, జాయ్ ఫర్ ద హెవెన్లీ సిటిజన్షిప్. 3వ అధ్యాయము 17 నుంచి 21. స్పీడ్గా చూపించే 1 నుంచి 12 వరకు నేనేం చెప్పను. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. పరలోక పౌరసత్వమును బట్టి సంతోషం. శ్రమలలో సంతోషమా? ఇది సాధ్యమా? సాధ్యమే అంటున్నాడు పౌలు గారు తన బ్రతుకు ద్వారా, తన పత్రికల ద్వారా. నేర్చుకొని పాటించడమే మన బాధ్యత. ఇది చాప్టర్ నంబర్ 3. మొత్తం 4 అధ్యాయాలు. ఇక్కడితో 3 అధ్యాయాలు సమాప్తం. ఇంకొక సెషన్ నాకు కావాలి ముగించడానికి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, పత్రికలోని 3వ అధ్యాయాన్ని ధ్యానించుటకు మీరు ఎంతగానో కృప చూపారు. రాజీ పడకుండా నేర్చుకుంటున్నాం తండ్రి. మా హృదయాలలో ఈ మాటలు సాతాను దొంగలించకుండా కాపాడుకున్నట్టుకు శక్తిని ప్రసాదించమని యేసు ప్రభు వారి పరిశుద్ధ నామములో ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.